ప్రణామం. హరే కృష్ణ అందరికీ ధన్యవాద ప్రణామాలు. సో ఇవాల్టి క్లాస్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం 18వ అధ్యాయంలోని 57వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాము. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మల యందు నా పైననే ఆధారపడి సదా నా రక్షణమునందే కర్మను ఒనరింపుము. అట్టి భక్తియుత సేవలో సంపూర్ణముగా నాయందే చిత్తము కలవాడవు అగుము. హరే కృష్ణ. సో ఇది 57వ శ్లోకం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇందులో చాలా చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినటువంటివి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః అంటే మనము చేసేటువంటి ప్రతి పని కూడా, ప్రతి కర్మని కూడా భగవంతుడికి అర్పణగా చేయాలి. మయి సన్యస్య అంటే భగవంతుడికి యజ్ఞం చేసినట్టుగా ఇవ్వాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అంటే విష్ణు భగవానుడి కోసం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కర్మబంధనాలకి గురి చెయ్యవు, అవి మోక్షానికి దారి చేస్తాయి. అదే కనుక మనం విష్ణు భగవానుడి సంతృప్తి కొరకై కాకుండా చేసినటువంటి ఏ పనైనా కూడా మనకి బంధనాన్ని కలుగజేస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ సంభవ. కాబట్టి ఇక్కడ కూడా అదే శ్రీకృష్ణ భగవానుడు దాన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య, చేసినటువంటి ప్రతి పనిని కూడా నాకు అర్పణగా చేయాలి. మీరు ఏమి చేసినా, మీరు ఏమి సంపాదించినా, మీరు ఏమి తిన్నా, మీరు ఏదైనా కూడా దానం ఇచ్చినా అదంతా కూడా ఎవరికి ఇవ్వాలి? శ్రీకృష్ణ భగవానుడికి ఇవ్వాలి. శ్రీకృష్ణ భగవానుడికి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మత్పరః. మత్పరః, మత్పరః అంటే నా యొక్క భక్తుడవు కమ్ము, అంటే నా పైన ఆధారపడము. మత్పరః అంటే మనం భగవంతుడి పైన ఆధారపడడమే మత్పరః అంటే. అంటే భగవంతుడి యొక్క శరణాగతిని తీసుకోమని చెప్తున్నాడు స్వామి అన్నమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా చివరికి మనకు కావాల్సినటువంటి ఆశ్రయం, చివరికి మనకు ఉన్నటువంటి ఆశ్రయం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పురాణాల్లో 10 లక్షణాలు ఉంటాయి. భాగవత పురాణంలో ఉన్నటువంటి లాస్ట్ది ఏంటి అంటే ఆశ్రయం. ముక్తి ఆశ్రయ. ఆశ్రయం అంటే భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయం తీసుకోవడం అనమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా ఎప్పుడు కూడా భగవంతుడి రక్షణలోనే ఉండాలి. ఆ భగవంతుడి రక్షణలో నేను ఉన్నాను, భగవంతుడి పాదాలని గట్టిగా పట్టుకొని ఉండాలి. భగవంతుడి కోసమని మనం పనిని చేయాలి. భగవంతుడికి అర్పణగా మనం ప్రతి పనిని కూడా చేయాలి. బుద్ధి యోగం ఉపాశ్రిత్య. బుద్ధి యోగం ఉపాశ్రిత్య అంటే ఇది బుద్ధికి సంబంధించినటువంటి యోగము. ఏంటా బుద్ధి యోగము? బుద్ధి యోగము అంటే భక్తి యోగము. అంటే బుద్ధితోటి మనం ఆలోచించాలన్నమాట. బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. బుద్ధితోటి మనం ఆలోచించాలి. ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి సత్యం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సత్యం ఏమిటి అంటే మనం ఇతర జీవులతోటి ఏ విధంగా ఉండాలి, భగవంతుడితోటి ఏ విధంగా ఉండాలి, దేవతలని ఋషులని ఏ విధంగా చూడాలి. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట భగవద్గీతలో. ఏంటది అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేన స్వపాకేచ పండిత సమదర్శిన. అంటే మనము ఒక సునకము అంటే ఒక కుక్కని చూసినా కూడా, లేకపోతే ఒక ఏనుగుని చూసినా, లేకపోతే ఒక ఆవుని చూసినా కూడా సమానంగా చూడాలి. యాక్చువల్గా మనం
వైదికమైనటువంటి జ్ఞానంతో చూసినట్లయితే ఒక కుక్క చాలా అపవిత్రమైనటువంటి జంతువు. కుక్క అనేది అపవిత్రమైనటువంటి జంతువు. ఆవు అనేది చాలా పవిత్రమైనటువంటి జంతువు. చాలా పవిత్రమైనటువంటిది. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఆవైనా, కుక్క అయినా కూడా, ఏనుగైనా కూడా అందరిలో కూడా పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి, మనం వాటిని సమానముగా చూడాలి. సమానమైనటువంటి దృష్టితో చూడాలి. సునీచైన స్వపాకేచ పండితాః సమదర్శినః. అంటే మనము ఒక గొప్ప వేదాలను పఠించేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడున్నాడు. అన్ని వేదాలని చదివి ఉన్నాడు. ఒక గొప్ప ఘనాపాటి అయి ఉన్నాడు. ఆయన చాలా వేదాలన్నీ కూడా ఆయనకు వచ్చు. వేదాలు వల్లిస్తున్నాడు. అలాంటి బ్రాహ్మణుడైనా కూడా స్వపాకేచ అంటే కుక్క మాంసం తినేటువంటి ఒక చండాలుడిని కూడా ఒకే విధంగా చూడమని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరిలో కూడా భగవంతుడున్నాడు కాబట్టి. అలాగే భగవంతుడు ఏం చెప్తున్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. అందరి హృదయాలలో భగవంతుడు పరమాత్మ రూపములో, పరమాత్మ అనేటువంటి విస్తారంలో భగవంతుడు ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి జీవిని కూడా సమానంగా చూడాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే గొప్ప గొప్ప ఋషులున్నారో, గొప్ప గొప్ప సాధు పురుషులున్నారో, లేకపోతే గొప్ప గొప్ప దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సప్తఋషులు ఉన్నారు. చాలా గొప్ప గొప్ప రాజర్షులు, దేవర్షి, నారదుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద ఋషులందరూ ఉన్నారు. సప్త ఋషులు వీళ్ళందరూ కూడా భగవంతుడి నుంచే వస్తున్నారు. అలాగే దేవతలు కూడా ఉన్నారు. ఈ దేవతలకు కూడా చాలా 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 శక్తులుంటాయి. వాళ్ళు అనుకుంటే కూడా గ్రహాలని కొంతమంది ఆపేయగలరు. అలాంటి గొప్ప గొప్ప దేవతలు కూడా ఉన్నారు. కానీ ఎవరైనా కూడా అందరు దేవతలు కూడా అహం ఆదిర్హి దేవానా మహర్షీనాం చ సర్వశః. వీళ్ళందరికీ కూడా ఆది ఎవరు? అందరు దేవతలకి ఆది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. అంటే ఋషులందరూ కూడా, దేవతలందరూ కూడా భగవంతుడి నుంచే, కృష్ణ భగవాను నుంచే కూడా వస్తున్నారు. ఆయనే ఆది దేవుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవడమే భక్తి యోగం అంటే. అంటే అందరి జీవులలో భగవంతుడు హృదయాలలో పరమాత్మ రూపంలో వసించి ఉన్నాడు. అలాగే దేవతలు, గొప్ప గొప్ప ఋషులు అందరూ కూడా భగవంతుడి నుంచి వస్తున్నారు. రెండో విషయము, భగవంతుడు దేవాది దేవుడు. జన్మాద్యస్య యతః అంటే సృష్టి, స్థితి, లయము అన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటి పనులు. అంతా కూడా భగవంతుడి చేతుల్లో నడుస్తున్నటువంటి వాళ్ళే. అందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులే. అందరూ కూడా భగవంతుడి నుంచే వచ్చారు. అందరూ భగవంతుడి యొక్క విస్తారాలే. అందరూ జీవుడు. మమైవాంశో జీవభూతే జీవలోక సనాతన. మనము ఆత్మనం. ఆత్మ కూడా భగవంతుడి యొక్క అంశనే. ఇది భక్తి యోగం అంటే. ఈ విషయాన్ని తెలుసుకోవడం. భక్తి యోగం అంటే ఏంటంటే బుద్ధి యోగం. బుద్ధి యోగం అంటే బుద్ధితోటి అర్థం చేసుకోవడం అనమాట. బుద్ధి అంటే ఏది సరి, ఏది తప్పు అని తెలుసుకోవడం. బుద్ధి అంటే మన బుద్ధితోటి మనం తెలుసుకోవాలన్నమాట. భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలం? బుద్ధితో తెలుసుకోవాలంటే శృణు అంటే మనం వినాలి. మన చెవులతోటి విన్నట్లయితే అప్పుడు మనకి భగవంతుడి గురించి తెలుస్తుంది. ఎవరి దగ్గర నుంచి వినాలి? ఎక్కడ వినాలి? ఏం వినాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి యొక్క వాణిని వినాలి. అంటే భగవంతుడు చెప్పినటువంటి సందేశం భగవద్గీతని వినాలి. అది కూడా ఎవరి ద్వారా వినాలి అంటే మనం కంపల్సరీగా ఒక ప్రామాణికమైనటువంటి గురు పరంపర ద్వారా మాత్రమే ఈ సందేశాన్ని వినాలి అని కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. తన భక్తులు, తన ప్రతినిధులైనటువంటి వాళ్ళ చేతిలోనే వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి వాటిలోనే వినాలి. ఎందుకంటే భక్తులు కానటువంటి వాళ్ళు కూడా భాష్యం రాస్తారు, కానీ ఆ భాష్యము దాన్ని కూడా చాలా వక్రీకరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకే భగవంతుడి యొక్క పొజిషన్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకున్న ఫిలాసఫీలోకి భగవంతుడి యొక్క వాణిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన అభక్తుల దగ్గర వినకూడదు. అది విన్నట్లయితే ఏం జరుగుతుందంటే అది సందేశం అనేది మారిపోతుంది. వాళ్ళు మార్చేస్తారు. ఎందుకంటే అది చెప్తారు సర్పోచ్చిష్ట పయోయథ. సర్పోచ్చిష్ట పయోయథ అంటే ఇప్పుడు పాలు చాలా మంచివి, చాలా మంచివే. కానీ ఎప్పుడైతే కనుక పాము గనుక నోరు పెట్టిందంటే అది విషం అయిపోతుంది. అలాగే అభక్తుల నోటి నుంచి విన్నటువంటి భగవద్గీత, భాగవత, రామాయణ ప్రవచనాలన్నీ కూడా ఇవన్నీ ఒక సర్పోచ్చిష్ట పయోయథ అంటే ఒక పాము విషం నోరు పెట్టినటువంటి పాల లాంటివి. అందులో విషపూరితంగా ఉంటాయి అవన్నీ కూడా. రావాల్సినటువంటి జ్ఞానం రాకుండా విపరీతమైనటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది.
అసలు నాలెడ్జ్ ఏంటి రావడం అనేది? భక్తి యోగం, బుద్ధి యోగం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటో తెలుసుకోవడం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, ఆ! నేను దేవాది దేవుడినని తెలుసుకుంటారో వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు. సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఎవరైతే నన్ను దేవాది దేవుడి కింద తెలుసుకుంటున్నారో వాళ్ళు నా యొక్క భక్తిని చేస్తున్నారు. వాళ్ళు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళ జీవితం కృతకృత్యం అయిపోతుంది. కృతకృత్యశ్చ భారత. వాళ్ళన్నీ కూడా వాళ్ళ జీవితం కంపల్సరీగా వాళ్ళు ముక్తిని పొందబోతున్నారు అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఇది బుద్ధి యోగం అంటే. బుద్ధి యోగం ఉపాశ్రిత్య అంటే ఇది భగవద్గీతని చక్కగా వినడము. చక్కగా వినడము అంటే ప్రభుపాదుల వారు చెప్తారు. వినడము అంటే అంటే ఆయన చెప్పడం ఇలా చెప్తారు. తప్పుగా అనుకోకండి. ప్రభుపాదుల వారు చెప్తారు ఏంటంటే పందిలాగా వినకూడదు అని. ఓకే. పంది కూడా వింటుంది. మనం కూడా వింటున్నాము. కానీ పందిలాగా వినకూడదు అని. పందిలాగా వినడం అంటే ఎటువంటి మార్పు లేకుండా వినడం అనేది. అలా వినకూడదు అని. వినడం అనేది మనిషిలాగా వినాలి. మనిషిలాగా వినడం అంటే ఇది తెలుసుకున్న తర్వాత మనలో మార్పనేది ఉండాలి అని. అంటే మనలో మార్పనేది ఉండాలి. మనలో మనం కరెక్షన్స్ చేసుకోవాలి. మనం మంచిగా భక్తిని చేయాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. భక్తి యోగం ఉపాశ్రిత్య. ఈ భక్తి యోగాన్ని లేకపోతే బుద్ధి యోగాన్ని మనం గనక తీసుకొని భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మచ్చిత్త సతతం భవ. చూడండి చాలా అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఇచ్చారు భగవంతుడు. మనం జనరల్‌గా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఏం చెప్తాం మనము? ఆహ్, మగవాళ్ళకైతే ఏం చెప్తారు? ఆయుష్మాన్ భవ అని చెప్తారు. అవునా? లేకపోతే దీర్ఘ సుమంగళి భవ అని చెప్తారు. అవునా? లేడీస్‌కైతే. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే అర్జునుడికి మచ్చిత్త సతతం భవ. ఓకే. మచ్చిత్త సతతం భవ. అంటే అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఇది. మనం ఏమనుకుంటాం ఆశీర్వాదం అంటే ఆయుష్మాన్ భవ. ఆయుష్‌తోటి చాలా బాగా ఉండు. సకలైశ్వర్య ప్రాప్తిరస్తు. అన్ని ఐశ్వర్యాలు నీకు కలుగుగాక. సంతాన ప్రాప్తిరస్తు. పుత్ర ప్రాప్తిరస్తు. పౌత్ర ప్రాప్తిరస్తు. సకలాభీష్ట ప్రాప్తిరస్తు అని చెప్తే మన కోరికలన్నీ కూడా తీరిపోవాలి అని చెప్తే గనక మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవునా? ఎవరైనా పూజలు చేసినప్పుడు పూజారి వచ్చి మనల్ని అలా దీవిస్తే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఇస్తున్నటువంటి దీవెన ఏంటంటే మచ్చిత్తః సతతం భవ. ఇది అన్నిటికన్నా అద్భుతమైనటువంటి ఒక దీవెన అన్నమాట. సో అందుకోసమనే ఆచార్యులందరూ కూడా ఏ విధంగా దీవిస్తారు అంటే కృష్ణేర్ మతిరస్తు అని కూడా దీవిస్తారన్నమాట. మా గురు మహారాజ్ గారు ఎవరైనా కూడా డివోటీస్‌ని చూసినప్పుడు జయపతాక స్వామి మహారాజ్ గారు ఏం చెప్తారంటే కృష్ణేర్ మతిరస్తు. అంటే కృష్ణుడు నీ మతిలో ఉండుగాక. నువ్వు కృష్ణుడిని తలుచుకుంటూ ఉండుగాక అని దీవిస్తారన్నమాట. అదే మచ్చిత్త సతతం భవ అంటే. అంటే భగవంతుడిని చిత్తంలో పెట్టుకోవాలి. మచ్చిత్తః. మచ్చిత్తః అనేటువంటి వర్డ్ చాలా సార్లు వచ్చింది భగవద్గీతలో. ఇంతకుముందు ఇంకెక్కడైనా విన్నారా? ఎవరైనా చెప్పగలరా ఏదైనా శ్లోకాన్ని? మచ్చిత్త. మచ్చిత్త మద్గత ప్రాణ బోధింత పరస్పరం కదేంత మచ్చిత్త మద్గత స్వామికి. ప్రాణ బోధయంత పరస్పరం. రైట్. కరెక్ట్. హరే కృష్ణ. సో మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం. అలాగే మచ్చిత్త అనేటువంటి పదం అనేది చాలా చాలా సార్లు ఉపయోగించడం జరిగింది. అంటే మచ్చిత్తః. మత్ అంటే శ్రీకృష్ణ భగవానుడు. చిత్తము అంటే మన మనస్సు అంతా కూడా ఎప్పుడు కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండాలి. నిరంతరం కూడా 24 గంటలు శ్రీకృష్ణ భగవానుడి గురించే మనం ఆలోచిస్తుండాలి. మనం ఒక్క నిమిషం కూడా భగవంతుడిని మర్చిపోకూడదంట. ఒక్క నిమిషం మర్చిపోయినా కూడా మనం ఎలా అనుకోవాలంటే చాలా 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 డబ్బులు కోల్పోతే మనం ఎంత దుఃఖిస్తామో ఆ విధంగా దుఃఖించాలి అని శాస్త్రం చెప్తుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడిని ఒక్క నిమిషం మర్చిపోయినా కూడా మనం చాలా చాలా బాధపడాలంట. ఎందుకంటే మనము కృష్ణ భగవానుడిని ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మర్చిపోయామనుకోండి, కృష్ణుడు కూడా మన అలాగే ఒక్క నిమిషం మర్చిపోతే మన పరిస్థితి ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. మనకున్నటువంటి ఒక్క క్షణము, ఒక క్షణం మాత్రమే. కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఒక క్షణం అంటే మహావిష్ణువు ఒకసారి గాలి పీల్చుకొని వదిలేసరికి ఎన్నో కోట్ల సంవత్సరాలు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అంటే ఏంటి? 311 ట్రిలియన్ సంవత్సరాలు, 40 బిలియన్ సంవత్సరాలు. అంటే అది ఎన్నో కోట్ల సంవత్సరాలు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక్క సెకండ్ మన్ని మర్చిపోయాడు అనుకోండి, మనం ఇక్కడే ఉండిపోతాం ఇంకా. అన్ని సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు అంటే అది ఎన్ని కోట్ల సంవత్సరాలు నేను చెప్పలేకపోతున్నాను. 300 ట్రిలియన్ కోట్ల సంవత్సరాలు అంటే అన్ని కోట్ల సంవత్సరాలు భగవంతుడు మన్ని ఒక్కసారి అలా మర్చిపోయాడు అనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది?
కాబట్టి మనం భగవంతుడిని నిరంతరం కూడా స్మరించాలి. మచ్చిత్త సతతం భవ. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు భగవంతుడిని. నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక పాస్ట్ టైమ్ చెప్తాను. ఒక లీల చెప్తాను వినండి. ఈ లీలలో మనకు తెలిసొస్తుందనమాట. అంటే భగవంతుడిని ఏ విధంగా సేవించుకోవాలి అనే విషయం మనకు తెలిసొస్తుందనమాట. భగవంతుడిని సేవించడం అంటే కేవలం భగవంతుడిని సేవించడమే కాదు, భగవంతుడి యొక్క భక్తులను సేవించడం కూడా భగవంతుడి యొక్క సేవనే. యాక్చువల్‌గా చెప్పాలంటే భగవంతుడి సేవ కన్నా భగవంతుడి యొక్క భక్తుల సేవని ఇంకా ఇష్టపడతాడంట భగవంతుడు. ఓకే. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరమని పరమశివుడు చెప్పడం జరిగింది. అంటే అన్ని ఆరాధనల్లోకెల్లా ఎన్నో రకాల ఆరాధనలు, ఎన్నో రకాల తత్వాలు ఉండవచ్చు, ఎన్నో రకాల దేవతలు ఉండవచ్చు, దేవుళ్ళు ఉండవచ్చు. కానీ ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం. అన్నిటికన్నా పరమమైనటువంటిది, దివ్యమైనటువంటిది, అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటిది, ఆ! అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకిచ్చేటువంటిది ఏంటంటే విష్ణు భగవానుడి యొక్క ఆరాధన. దాన్ని మించినటువంటి ఆరాధన కూడా ఉన్నది అని చెప్తున్నాడు పరమశివుడు. ఏంటది? తదీయానాం సమర్చనం. దాన్ని మించినటువంటి ఆరాధన ఏంటంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆరాధన ఇంకా గొప్పది. ఆ! మీరు రాముడిని పూజిస్తే చాలా గొప్పది. హనుమంతుడిని పూజిస్తే ఇంకా చాలా గొప్పది. సో, అలాగా భగవంతుడి యొక్క భక్తులు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు అంటే గురువుల యొక్క ప్రతినిధులనమాట. గురువుల్లాగా వస్తారన్నమాట. వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు. గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడితో మనం సమానంగా చూస్తాం అన్నమాట. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తథా భావ్యతయేవ సద్భిర్ కింతో ప్రభోర్య ప్రియయేవ తస్య వందే గురోం శ్రీ చరణారవిందం. అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్ర, అన్ని శాస్త్రాలు కూడా అదే విధంగా చెప్తున్నాయి. ఏమని? ఈ గురువు ఎవరు అంటే సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే ఉక్తస్తథా భావ్యతయేవ సద్భి కింతు ప్రభుర్య ప్రియయేవ తస్య వందే గురుం శ్రీ చరణారవిందం. అంటే గురువు అనేవాడు శ్రీకృష్ణ భగవానుడితోటి సమానమే గురువు. ఎందుకు అంటే ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి. ఇలా అర్థం చేసుకోవాలి. అంటే గురువు భగవంతుడితోటి సమానంగా మనం చూడాలి. కానీ భగవంతుడు కృష్ణుడు, గురువు కృష్ణుడు ఒకటి కాదు. గురువుని కృష్ణుడిని చూసినట్టుగా చూడాలి. కానీ గురువు కృష్ణుడు ఒకటి కాదు. అది అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణుడి యొక్క ప్రతినిధి అని తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు సపోజ్ ఒక భగవంతుడే మీ ఇంటికి వస్తే మీరు ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ విధంగా మీకు గురువు కనుక మీరు గురువుని చూసినట్టయితే గురువు యొక్క సేవని ఆ విధంగా చేయాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. సో అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎందుకు చేయాలి అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, మన అజ్ఞానంలో మనకి ఎంతో చాలా సద్ ఉపదేశాన్ని ఇచ్చారు కాబట్టి, సర్వ ఉత్కృష్టమైనటువంటి అన్నిటికన్నా బెస్ట్ అయినటువంటి మనకు పరమ శ్రేయస్కరమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చారు కాబట్టి గురువు మనకి చాలా చాలా మంచి చేసినవాడు. అంటే గురువు యొక్క వాణి అమృతమయంగా ఉంటుందన్నమాట. అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఉపదేశము మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్లో కూడా అమృతం అనేది ఉన్నది. అందులో మన శ్రేయస్సు అనేది ఉన్నది, పరమ శ్రేయస్సు అనేది ఉన్నది. ఈ భౌతిక ప్రపంచంలో చాలామంది సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అయితే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సలహా ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కష్టాలను అన్ని తొలగించేటువంటి ఉపాయాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళే అన్నిటికన్నా బెస్ట్ సలహా మనకిచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ గురువు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే భగవంతుడి నామాన్ని జపించమని మనల్ని ప్రేరేపిస్తారు. సో ఆ గురువుకి మనం చాలా 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 కృతజ్ఞత కలిగి ఉండాలి. అవునా? మీకు ఒక అద్భుతమైన ఒక లీలను చెప్తాను వినండి. ఒకసారి ఏం జరిగిందంటే రామానుజాచార్యుడి దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడంట. వచ్చేసి గురువుగారు, నేను మీ గురించి చాలా విన్నాను. నేను మీ శరణాగతి తీసుకుందాం అనుకుంటున్నాను. నేను మీ దగ్గర దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను. నన్ను మీ శిష్యుడి కింద స్వీకరించండి దయచేసి అని కోరుకుంటాడు. ఆయన చాలా మంచి బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు. ఆయన చాలా చక్కగా ఆయన ఆచారం విచారం అంతా చాలా బాగున్నది. సో అయితే రామానుజాచార్యులు వారు ఆయన ఒప్పుకున్నారంట. ఆయన ఒప్పుకొని సరే అలాగే నిన్ను స్వీకరిస్తున్నా అని చెప్పారంట. సరే గురువు గారు నాకు ఏదైనా సేవనిప్పించండి అన్నారంట. అయితే సరే నీకేం వచ్చు అంటే అందరూ అక్కడ చాలా మంది వేల మంది శిష్యులు ఉంటారు రామానుజాచార్యుడికి కదా. సో అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు చాలా గొప్ప గొప్ప పండితులు, వేదాంతము తెలిసి అసలు అన్ని ఎక్స్పర్ట్ అనమాట. అందులో మీరు సపోజ్ పూజలైనా కైంకర్యమైనా వాళ్ళందరూ వాళ్ళని మించి ఎవరుంటారు ఎక్స్పర్ట్స్ ఇంకా రామానుజాచార్యుడు శిష్యుడు అంటే కదా. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు.
సో ఏమి ఇవ్వాలి ఈయనకి? ఈయనకి ఏమి ఇచ్చేది ఏమి పొజిషన్ ఏమి లేదు కదా! అని చెప్పేసి రామానుజాచార్యులు వారు ఒక పని చెప్పారు. "ఒక పని చెయి నువ్వు. ప్రతిరోజు నువ్వు ఇక్కడికి రావాలి. నేనేం చేస్తానంటే, నీ కాళ్ళని నేను కడిగి, ఆ నీళ్ళని నా నెత్తి మీద చల్లుకుంటానని. ఇదే నీ సేవ." అదేంటి? జనరల్‌గా మనమేం చేయాలి? గురువు పాదాలని కడిగి, ఆ నీళ్ళని మన నెత్తి మీద చల్లుకోవాలి గదా! ఇక్కడేమో రామానుజాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, లేదు లేదు నువ్వు రా. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే, బ్రాహ్మణుడి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకుంటే మనం పవిత్రులం అవుతాము. కాబట్టి నువ్వు ఒక మంచి బ్రాహ్మణుడివి, నువ్వు మంచి భక్తుడివి కాబట్టి, నీ పాదాల నుంచి నేను ప్రతిరోజు నా పవిత్రీకరణ కోసమని నేను నీళ్లు చల్లుకుంటాను నా పైన. ఇదే నీ సేవ అని. అయితే ఆయన బ్రాహ్మణుడు చాలా సింపుల్ పర్సన్. ఆయన ఎక్కువగా ఆలోచించలేదు. ఆయన ఓకే అనేసాడు. ఓకే అనేసాడైతే అందరూ శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేం సేవ ఇచ్చారు గురువుగారు అని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడో అర్థం కాక సరే ఎటో అందరికి చాలా అయోమయంగా అనిపించింది. ప్రతిరోజు రామానుజాచార్యులు వచ్చేవారు. ఆయన అక్కడ ఒక చోట వెయిట్ చేసేవాడు ఆ బ్రాహ్మణుడు. ప్రతిరోజు రామానుజాచార్యుల వారు వచ్చేవారు. వచ్చి ఈ బ్రాహ్మణుడి కాళ్ళను కడిగి ఆ నీళ్ళని కూడా నెత్తి మీద చల్లుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉండేది. ఒకరోజు ఏం జరిగింది? రామానుజాచార్యుల వారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఏదో ప్రోగ్రామ్స్‌లో ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు. ఉత్సవాలు ఇవి అవి జరుగుతున్నాయి. చాలా లేట్ అయిపోయింది. అయితే అక్కడికొచ్చి చూసేసరికి రాత్రి అయిపోయింది. ఆ బ్రాహ్మణుడు అక్కడే నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్నాడు. అయితే అప్పుడు రామానుజాచార్యుల వారు వచ్చి అడిగారు, ఎందుకు ఇక్కడ నుంచున్నావు అని. అయితే గురువుగారు నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరొస్తారు. మీరొచ్చి నా కాళ్ళు కడుగుతారు. నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటారు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. మరి భోజనము ఏమి తీసుకోలేదంటే, ఏమి తీసుకోలేదు. నేను అలాగే వెయిట్ చేస్తున్నాను మీ సేవ కోసం అని. అప్పుడు రామానుజాచార్యుడు చాలా సంతోషించాడన్నమాట. అంటే గురువు యొక్క సేవని ఏ విధంగా చేయాలి అని. అంటే గురువు ఏ పని చెప్పినా కూడా చేయడానికి రెడీగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. అది మొట్టమొదటి విషయము. రెండో విషయం ఏంటంటే ఆయనకి ఉన్నటువంటి గురు నిష్ట. ఆయన ఇప్పుడు ఆకలేస్తోంది, నాకు దాహంగా ఉంది, ఏంటి ఈయన ఇంకా రాలేదు, నేనెళ్ళిపోతాను, ఎంతసేపని ఇక్కడ వెయిట్ చేయాలి అని అనుకోలేదు. అర్థమైందా? సో, ఆయన అలాగే అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు కదా! సో, ఇది బుద్ధి యోగం అంటే. ఇలా చేయాలండి. భక్తి అనేది ఎలా చేయాలంటే, ఈ విధంగా చేయాలి. అంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉన్నా గూడా మన శరీరానికి మనం భక్తిని చక్కగా చేయడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడి ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి. భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకోవడం అంటే అర్థము మీరు చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడి ఆశ్రయం తీసుకోవడం అంటే ఏంటంటే, భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆశ్రయాన్ని తీసుకోవడం అని. అంటే ఒక కమిట్మెంట్ అనమాట. కమిట్మెంట్ ఒక దీక్ష తీసుకోవడం అంటే ఏంటంటే ఒక కమిట్మెంట్. కమిట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? కమిట్మెంట్ లేకుండా కూడా మనం పనులు చేస్తుంటాం చాలా పనులు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అవసరం లేదు. పెళ్లెందుకు చేసుకుంటారు? పెళ్లెందుకు చేసుకుంటారు చెప్పండి? అవసరమా? లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోనే ఉండొచ్చు కదా! చెప్పండి ఎవరైనా చెప్తారా? సంతానం ఒక మనం అది ఒక శాస్త్రీయబద్ధమైన జీవనం ప్రభుజీ. ఒక వైద్య కమిట్మెంట్. కమిట్మెంట్ ఒక ప్రభుజీ ప్రామిస్ అది. అది కమిట్మెంట్. అవునా? అంటే ఒక శపథం. మనం ఒక ప్రామిస్ చేస్తాం. సప్తపదిలో వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్రామిస్ చేస్తారు. అంటే నేనెప్పుడు కూడా ఈవిడని చక్కగా చూసుకుంటాను అనేటువంటి ఒక ప్రామిస్. అగ్ని సాక్షిగా ప్రామిస్. అలాగే దీక్ష అనేది కూడా అగ్ని సాక్షిగా ప్రామిస్ చేయడం అన్నమాట. ఏంటంటే నేను భక్తిని చక్కగా చేస్తాను. నేను ఏ రోజు కూడా నా భక్తిని మిస్ అవ్వను అనేటువంటి అగ్ని సాక్షిగా చేసేటువంటి ఒక ప్రామిస్ అన్నమాట గురువుకి. దాన్ని ఇనిషియేషన్ అంటారు. ఇనిషియేషన్ అంటే దీక్ష అంటే స్టార్టింగ్ పాయింట్. అంటే మనం ప్రామిస్ ఇస్తున్నాం. గురువుకి ప్రామిస్ ఇస్తున్నాం. అంటే భగవంతుడికి మనం ప్రామిస్ ఇస్తున్నాం. ఇలాంటి కమిట్మెంట్ అనేది కావాలి. అది భగవంతుడు కోరుకుంటాడన్నమాట. కమిట్మెంట్ అనేది ఉండాలి. కమిట్మెంట్ లేకుండా చేసే ప్రతి పని ఏ పనైనా కూడా అది దానికి ఎటువంటి ప్రామాణికత అనేది లేదు. అది ఎలాగంటే సపోజ్ మనం స్కూల్‌కెళ్తాం. స్కూల్‌కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం స్కూల్‌కి? ఇంట్లోనే చదువుకోవచ్చు కదా! ఇంట్లోనే రాసుకోవచ్చు కదా! బోర్డ్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి? నాకు చాలా తెలివుందని మనమే ప్రకటించుకోవచ్చు కదా! చెప్పండి. ఎందుకు వెళ్ళాలి స్కూల్‌కి? ఎందుకు తెచ్చుకోవాలి సర్టిఫికేట్‌లు? అవసరం లేదు. ఒక ప్రామాణికమైనటువంటి మార్గంలో వెళ్తున్నాం కాబట్టి అది ఒక ఖచ్చితంగా క్రమశిక్షణ ప్రభుజీ, క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ, ఒక ప్రామాణికమైనటువంటి మార్గం. అంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి అనేటువంటి ఒక బోర్డుని, యూజీసీ అనే బోర్డుని ఒకటి తయారు చేసింది. ఆ బోర్డు వాళ్ళు కొన్ని కాలేజెస్‌ని, కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌కి వాళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు. ఆ కాలేజ్ వాళ్ళు యూజీసీ ఇచ్చినటువంటి నియమాల ప్రకారం, ఏఐసిటి ఇచ్చినటువంటి నియమాల ప్రకారం వాళ్ళు నడిపిస్తున్నారు కాలేజెస్‌ని. నడిపించిన తర్వాత వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటున్నారు, ఎగ్జామ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అన్నీ చక్కగా చెక్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు చివరికి. అంటే ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్‌లో మనకి ఒక సర్టిఫికేట్ వచ్చిందంటే అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి సపోజ్ గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేస్తే
అప్పుడు మన రెజ్యూమ్లో చూసినప్పుడు వాళ్ళు ఓహో నీకు సర్టిఫికేట్ ఉందన్నమాట, నీకు రెజ్యూమ్ ఉందన్నమాట, ఓ నువ్వు ఇక్కడ నుంచి వచ్చావు అనమాట, అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తారు. అవునా? అలా కాకుండా జస్ట్ నేను వెళ్ళి సార్ నేను ఏ స్కూల్కి వెళ్ళలేదండి, ఏ కాలేజీకి వెళ్ళలేదండి, కానీ నాకు ఆల్జిబ్రా చాలా బాగా వచ్చు, కావాలంటే నన్ను పరీక్షించండి అన్నట్లయితే తీసుకుంటారా? చెప్పండి. లేదు ప్రభుజీ. ఎవరైనా తీసుకుంటారా గవర్నమెంట్? అనుకో నాకు అన్ని లేదు. పర్ఫెక్ట్గా నన్ను అడగండి, అన్నీ నాకు వచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు, అన్నీ నేను చేస్తున్నాను. బయట వాళ్ళు కాలేజ్లో ఏం చేస్తున్నారు అన్నీ నేను చదివేస్తున్నాను, కానీ నాకు జాబ్ ఇవ్వండి అంటే ఎవ్వరు కూడా జాబ్ ఇవ్వరు. గవర్నమెంట్ అయితే జాబ్ ఇవ్వదు. అలాగే ప్రామాణికంగా చేయనటువంటి భక్తిని భగవంతుడు యాక్చువల్లీ ఒప్పుకోడంట. ఎందుకంటే మనం చేస్తున్నామో చేయట్లేదో ఎవరికి తెలుసు? ఇవాళ చేస్తున్నామో రేపు మానేస్తామో ఎవరికి తెలుసు? కరెక్ట్గా చేస్తున్నామో లేదో ఎవరికి తెలుసు? అది కాబట్టి మనము ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మనం అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది భగవంతుడు ఇష్టపడడంట. అది ఆది పురాణంలో కూడా చెప్పారు. ఎవరైతే నా భక్తుల యొక్క భక్తులో వాళ్ళనే నేను నా భక్తుల కింద స్వీకరిస్తాను. ఎవరైతే నా భక్తుడని చెప్పుకుంటాడో అలాంటి వాడు డాంబికుడు, అంటే హిపోక్రసీ అంటే ఊరికే పైనికి చెప్పడం, అంటే నేను భక్తుడిని అని చెప్పుకోవడం, కానీ అసలు అతను వాడు భక్తుడే కాదు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. పురాణాల్లో కూడా ఈ వాక్యం అనేది చాలాసార్లు వస్తుంటుంది. అంటే భగవంతుడి యొక్క భక్తులు అవడానికి ప్రయత్నించాలి. అది కూడా కాదు, భగవంతుడి యొక్క భక్తులు కాదు, భగవంతుడి యొక్క దాసులు అవ్వాలంటే ఎంత లైన్ ఎక్కువ ఉంటే అంత మంచిది. మన భౌతిక ప్రపంచంలో అయితే దాసుడు అంటే మంచిది కాదు, అంటే ఎంత లో పొజిషన్ అయితే అంత మంచిది కాదు, ఎంత పైన ఉంటే అంత మంచిది. బాస్ హైరార్కీలో పైన ఉండాలి. అదే స్పిరిచువల్ వరల్డ్లో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆపోజిట్ అనమాట. దాసుడికి దాసుడు అంటే ఇంకా గొప్ప, దాసుడికి దాసుడు అంటే ఇంకా గొప్ప, దాస అని చెప్తారన్నమాట. అంటే నాహం విప్రో, నేను విప్రుణ్ణి కాదు, లేకపోతే క్షత్రియుణ్ణి కాదు, వైశ్యుడిని కాదు, శూద్రుణ్ణి కాదు, నేను సన్యాసిని కాదు, బ్రహ్మచారిని కాదు, ఏది కాదు. నేనెవరిని అంటే గోపీ భర్తు పాదకమలయోహో దాస. గోపీ భర్తు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదకమలాల యొక్క దాసుని దాసుణ్ణి అని చెప్పుకోవడం అనేది అది ఒక గొప్ప క్వాలిఫికేషన్. అలా ఉండాలన్నమాట. సో కాబట్టి అలా చేసినట్లయితే అప్పుడు ప్రామాణికంగా అప్పుడు మనకి ఒక ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ అడ్రస్ ఏంటి, మీ ఇదేంటి, అది పరంపర ఏంటి అని. మనం వెళ్ళి లేదండి మాకు ఎటువంటి అడ్రస్ లేదు, మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం అంటే వాళ్ళు అలౌ చేయరు లోపలికి. ఓకే, అక్కడికి వచ్చి గురువు వచ్చి రికమెండేషన్ చెప్పాలన్నమాట. వైకుంఠ ద్వారానికి వచ్చి గురువు వచ్చి చెప్తాడు, ఓకే ఈయన నా శిష్యుడు, ఈయన నాకు తెలుసు, ఈయన చక్కగా చేశాడు, భక్తిని చేశాడు, ఈయన నేను స్వీకరిస్తున్నాను, ఈయన బాగా చేశాడండి, ఇది నా రికమెండేషన్ అని ఆయన చెప్తే అప్పుడు లోపలికి పంపిస్తా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. భక్తిలో భక్తి రసామృత సింధు అనేటువంటి ఒక పుస్తకం. ఆ భక్తి రసామృత సింధులో భక్తిలోని మొదటి అంగాలు అని ఉంటుంది అనమాట. భక్తిలో మొట్టమొదటి అంగం వచ్చేసి ఆదౌ శ్రద్ధ తతో సాధు సంగ. మొట్టమొదటిగా కావాల్సింది కొంచెం శ్రద్ధ. అసలు భగవంతుడి మీద, భగవద్గీత మీద, శ్రీకృష్ణ ఇదంతా కూడా కొంచెమైనా మనకి శ్రద్ధ అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి, మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ తతో సాధు సంఘ అంటే మనం గురు దీక్ష తీసుకోవడం, హరినామ దీక్షను తీసుకోవడం, అంటే ఒక గురువు యొక్క పాద పద్మాలను తీసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ భక్తిలో. తర్వాత ఇంకా చాలా చాలా స్టెప్స్ వస్తాయి. ఓకే, తతో సాధు సంఘ, భజన క్రియ, తర్వాత ఆ గురువు చెప్పిన విధంగా పాటించడం. అలాగే మళ్ళీ గురువుని తీసుకొని మళ్ళీ ఊరికి వదిలేసి అది కూడా తప్పు. చాలామంది ఏం చేస్తారంటే గురువుని తీసుకుంటారు ఒక ఫ్యాషన్ లాగా, అంటే నాకు కూడా గురువు ఉన్నాడు అని చూపించుకోవడానికి. అలా చేయకూడదు. గురువుని చెప్పిన తర్వాత గురువు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. అలా చేసినట్లయితే మనకి భగవంతుడు సంతృప్తి పొందుతాడు. సో ఈ విధంగా భగవంతుడిని సంతృప్తిపరచాలి. సో భగవంతుడిని సంతృప్తిపరచడం చాలా ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు చాలాసార్లు అనిపిస్తుంది చాలా సరళంగా నాకు నచ్చినట్టుగా నేను చేసేస్తాను అని. అలా చేస్తే భగవంతుడు ఒప్పుకోడు. అంతా కూడా స్ట్రిక్ట్గా రూల్స్ ప్రకారంగా వెళ్ళాలి. అలాగంటే సింపుల్గా సపోజ్ మీరు ట్యాక్స్ కట్టాలంటే మీరు ట్యాక్స్ ఎలా కడతారు? వెళ్ళిపోయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయి, లేకపోతే ఏదైనా కిరాణా దుకాణంలోకి వెళ్ళిపోయి ట్యాక్స్ కట్టేస్తారా? చెప్పండి. లేదు, ఏ డిపార్ట్మెంట్లో చేయాలి ఆ పని చేయాలి. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి
వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకొని, అంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళని నియమించింది అనమాట. ఇక్కడ నువ్వు ఇలాగా ఈ విధంగా చేస్తే అక్కడ నుంచి తీసుకుంటాం. అదొక ఛానల్ అనమాట. అవునా? శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక ఛానల్ తయారు చేశాడు. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువుని మనం కలిసి ఏం చేయాలి? తత్విధి ప్రణిపాతేన అంటే ఆ గురువుకి నమస్కారం పెట్టి పరిప్రశ్నేన సేవయ సేవ చేయాలి, ప్రశ్నలను అడగాలి. సేవ చేయాలి, ప్రశ్నలను అడగాలి. అంటే ఒక గురువు యొక్క లక్షణాలను చెప్పారు మన శాస్త్రంలో, ఒక శిష్యుడి యొక్క లక్షణాలను కూడా చెప్పారు. ఎలాంటి వాడిని శిష్యుడి కింద స్వీకరించాలి, ఎలాంటి వాడిని శిష్యుడి కింద స్వీకరించకూడదు అని కూడా శాస్త్రంలో చెప్పి ఉన్నారన్నమాట. ఎవరైతే గురువు యొక్క నియమాలని పాటించడానికి రెడీగా లేరో అలాంటి వాడిని శిష్యుడి కింద స్వీకరించకూడదు అని కూడా శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే గురువు చెప్పినటువంటి నియమాలని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళకే క్వాలిఫికేషన్ అనేది ఉందన్నమాట గురువు యొక్క దీక్ష తీసుకోవడానికి. అప్పుడు గురువు కూడా 1 సంవత్సరం పాటు పరీక్షించాలంట శిష్యుడిని. అంటే దీక్ష ఇచ్చే కన్నా ముందు 1 సంవత్సరం పాటు చూసి ఇతను కరెక్ట్గా చేస్తున్నాడా, ప్రామాణికంగా చేస్తున్నాడా లేదా, ఈయన ఉండగలడా, భక్తి మార్గంలో ఉండగలడా లేడా. ఎందుకంటే చాలామంది దీక్ష కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు, తర్వాత మళ్ళీ కనిపించకుండా కూడా పోవచ్చు. సో అలా కాకుండా ఉండడానికి కూడా పరీక్ష చేయమని చెప్పేసి శాస్త్రం చెప్తున్నాడు. 1 సంవత్సరం పాటు ఈ మనిషి ఈయన భక్తి చేయగలడా, చేస్తున్నాడా, ఈయన కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అని చెక్ చేయాలి. సో కాబట్టి ఈ విధంగా మనము గురువు యొక్క శరణాగతిని పొందాలి. తత్ విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. అంటే జ్ఞానం అనేది మనం సంపాదించుకోవచ్చు చదువుకొని మన సొంతగా, కానీ విజ్ఞానం కావాలి అంటే ప్రాక్టికల్గా నాలెడ్జ్ కావాలి అంటే కనుక స గురుమేవ అభిగచ్చేత్. గురువుని కంపల్సరీగా మనం కలవాల్సినటువంటి పరిస్థితి అనమాట. అంటే మనం ఏది కూడా, ఇప్పుడు నేను స్విమ్మింగ్ నేర్చుకుంటానని చెప్పి మనం ఆన్లైన్లో నేర్చుకోలేం. అలాగే నేను సర్జరీ నేర్చుకుంటానని చెప్పి ఆన్లైన్లో నేర్చుకోలేం. ప్రతిదీ కూడా ఆన్లైన్లో నేర్చుకోవడానికి అనేది కుదరదు, రైట్? సో కొన్ని ఏంటంటే గురువు యొక్క నిర్దేశంలో మనం చేయాలి. అది కూడా ఏం జరుగుతుందంటే గురువు యొక్క నిర్దేశంలో చేయకుండా చేసినటువంటి భక్తి చాలా డేంజర్ కూడా అవుతుంది. అయితే ఎందుకు అలా చెప్తున్నానంటే, శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికం విధిం వినా ఐకాంతికేన హరిర్భక్తి ఉత్పాతైవ హి కల్పతే. అంటే శృతులు స్మృతులు పురాణములలో ఏ విధంగా అయితే పాంచరాత్రిక విధి, పాంచరాత్రిక ఆగమ శాస్త్రాలలో చెప్పిన విధముగా చేసినటువంటి భక్తినే ప్రామాణికమైనటువంటి భక్తి అంటారు. అలా కాకుండా చేసేటువంటి భక్తి మన సొసైటీలో ఒక డిస్టర్బెన్సే. ఎందుకంటే ఎటువంటి ప్రామాణికమైన గురు పరంపర లేకుండా కూడా కొంతమంది వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు అట్లా ఆశ్రమాలు ఇవి అవి. కానీ వాళ్ళ ఆశ్రమాలలో చేసేటువంటి పనులన్నీ కూడా చాలా చండాలమైన, చాలా నికృష్టమైనటువంటి పనులు కూడా వాళ్ళు చేస్తుంటారు. అంటే భగవంతుడి పేరు చెప్పేసి కృష్ణుడు, ఈయననే కృష్ణుడు, ఓకే, వీరందరూ గోపికలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా నడుస్తుంటారు అనమాట ఆశ్రమాలలో. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకనే చెప్తారన్నమాట, ఉత్తిష్ట జాగ్రత్త అని ఉపనిషత్తు వాక్యం అన్నది. అంటే లేచి మనం అందరూ కూడా నిద్ర నుంచి లేవాలి, లేచి ఈ ఆధ్యాత్మిక మార్గం మీద నడవాలి. అది ఎలాంటిది? కత్తి మీద సాము లాంటిది. అంటే కత్తి చాలా షార్ప్గా ఉంటుంది, ఇటు అటు వెళ్ళిపోతే తెగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ట్రాక్ మిస్ అవ్వకూడదు. ఒక ట్రైన్ పట్టాల మీద, 2 పట్టాల మీద ట్రైన్ వెళ్ళినట్టుగా వెళ్తుంటుంది. ఏంటంటే గురువు కృష్ణ 2 పట్టాల మీద నడవాలి మన ఎక్స్ప్రెస్ అనేది. ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండకూడదు. కృష్ణుని మర్చిపోకూడదు, గురువుని కూడా మర్చిపోకూడదు. గురువు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్గా అదే చెప్పేవాడు, దాన్ని ఫాలో చేసేవాడే గురువు. అంటే గురువు మనకి కృష్ణుడిని ఇస్తాడు, కృష్ణుడు మనకి గురువుని ఇస్తాడు. కాబట్టి మనం వీళ్ళిద్దరిని కూడా గట్టిగా అలా పట్టుకొని అలాగే ఎటువంటి డీవియేషన్ లేకుండా ముందుకెళ్ళాలి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. దీన్ని బుద్ధి యోగము, భక్తి యోగం, భక్తి అని అంటారు. సో ఇలా కాకుండా మనము పాంచరాత్రిక విధానంలో చెప్పిన విధంగా కాకుండా మనకు నచ్చినట్టుగా చేయాల్సినటువంటి మనకు ఆలోచనలు రావచ్చు. పాంచరాత్రిక విధానంలో ఇప్పుడు మీరు దేవతారాధన, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలంటే ఏ విధంగా ఆరాధన చేయాలని కూడా చెప్పుంటుంది. అంటే మీరు భగవంతుడి నివేదన చేసినప్పుడు ఏం నివేదించాలి, ఏం నివేదించకూడదు, ఏది నిషేధం, అది కూడా చెప్పి ఉంటుంది. ఎలాగ భగవంతుడి ముందు వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అనేవి కూడా అన్ని కూడా నియమాలన్నీ ఉంటాయి. అంటే మనము భగవంతుడి ముందు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, భగవంతుడికి మనకి వీపును చూపించకూడదు, అవునా? మనకి మైల ఉన్నప్పుడు భగవంతుడి ముందు వెళ్ళకూడదు, అవునా? అలాగే ఇవన్నీ కూడా చాలా నియమాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పాంచరాత్రిక విధి ప్రకారంగా మనం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తాం.
అంటే నేను చెప్పేది ఏంటంటే విగ్రహారాధన గురించి. అలాగే భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేసేటప్పుడు కూడా దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేసేటప్పుడు నామ అపరాధాలను మనం చేయకూడదు. 10 నామ అపరాధాలు ఉంటాయి. అవునా? ఇప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క నింద అనేది చేయకూడదు. అది ఏంటంటే అన్నిటికన్నా పెద్ద నామాపరాధం. అదేంటంటే భగవంతుడి యొక్క శరణాగతి పొందినటువంటి భక్తులని నిందించడం అనేది అతి పెద్ద నామ అపరాధము. అలా చేసినట్లయితే నామం పనిచేయకుండా పోతుంది. అలాగే భగవంతుడి నామములు కృష్ణ భగవానుడి యొక్క నామములు బ్రహ్మదేవుడి యొక్క నామములతో కానీ లేకపోతే పరమశివుడి యొక్క నామాలతో కానీ సమానము, లేకపోతే ఇతర దేవతల యొక్క నామాలతో సమానం అని చెప్పడం రెండో నామాపరాధం. ఓకే. అలాగే గురువు చెప్పినటువంటి నిర్దేశాన్ని పాటించకపోవడం ఒక అపరాధం. లేకపోతే కృష్ణనామ సంకీర్తనం అనేది ఒక పుణ్యకర్మ. ఇది కూడా ఒక కర్మకాండ. మేము అలాగే గుడికి వెళ్తాము, గుళ్ళో అక్కడ ఏదో పూజలు చేస్తాం, ఇక్కడ అర్చనలు చేస్తాం, అక్కడ కొన్ని హోమాలు చేస్తాం, ఇక్కడ కొన్ని వ్రతాలు చేస్తాం, అది కూడా ఇది కూడా హరే కృష్ణ మహామంత్రం కూడా అని అంటే కూడా ఒక అపరాధం అంట. ఎందుకంటే ఇది కర్మకాండ కాదు కాబట్టి, ఇది భక్తి. అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటిది. సో ఇలాగ నామం చెప్పడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా చెప్పాలి నామము? జపం చేసేటప్పుడు ఎలా జపం చేయాలి? సపోజ్ కొంతమంది ఇలా పడుకొని జపం చేస్తుంటారు, లేకపోతే ఫోన్లో చూస్తూ జపం చేస్తుంటారు, లేకపోతే ఏదో ఆలోచిస్తూ జపం చేస్తుంటారు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూ జపం. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా అవాయిడ్ చేయాలి. అంటే మనం జపం చేస్తున్నప్పుడు భగవంతుడే మనతో పాటు ఉన్నాడని చెప్పి చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఏ విధంగా ఎప్పుడైతే విగ్రహారాధన చేసినప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు ఎవరైనా తిట్టడము, విగ్రహాల ముందు నుంచున్నప్పుడు ఎవరైనా తిట్టడము, అలాంటి పనులు మనం చెయ్యం. లేకపోతే గట్టిగా ఏడవడం, ఇవన్నీ కూడా చెయ్యకూడదు అనేటువంటి పరిస్థితి. అలాగే భగవంతుడు మనం నామ సంకీర్తన చేస్తున్నప్పుడు భగవంతుడు మన నాలుక మీద నాట్యం చేస్తున్నాడు. రాధాకృష్ణుడు మన నాలుక మీద నాట్యం చేస్తారన్నమాట. అంటే భగవంతుడు స్వయంగా అక్కడికి ప్రకటన అవుతాడు భగవంతుడు నామం చెప్పేటప్పుడు. కాబట్టి మనము అక్కడ నామ అపరాధాలను చేయకూడదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కొంచెం అలర్ట్గా కూర్చోవాలి. ఒకసారి ప్రభుపాదుల వారు కూడా చెప్తారన్నమాట. ఒకసారి అలాగే కూర్చొని ఎవరో హరే కృష్ణ మంత్రం జపం ఇలా కూర్చొని ఇలా చేస్తున్నారు. ఎవరో ఏం చేశారంటే ఒక శిష్యుడు ఆ జపమాలని ఇలా చుట్టూ వేసేసుకున్నాడు మాల. ఓకే. ఎందుకంటే అలా రిషికేశ్లో కొంతమంది అలా వేసుకుంటారన్నమాట. యోగులు ఇట్లా ఏదో ఒక మాలని ఇలా చుట్టూ వేసేసుకుంటారు. ఇలా మాల వేసుకుని తిరుగుతుంటే ఆ మాల తీయ అని చెప్పారన్నమాట. అలా వేసుకోవద్దు అని. అయితే ఎవరో ఆ మాలని కింద పెట్టో లేకపోతే కాళ్ళకి తగులుతూ ఉంటే అలా తీయాలి, అలా పెట్టకూడదు. ఆ జపమాల అనేది భగవంతుడితో సమానం, కాళ్ళకి తగలకూడదు, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడు జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఎవరు అలా కూర్చొని మెల్లగా ఇలా రిలాక్స్డ్గా కూర్చొని ఇలా జపం చేస్తూ ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అయితే సిట్ స్ట్రైట్ అలా ప్రభుపాదుల సరిగా కరెక్ట్గా నుంచో, కరెక్ట్ కూర్చో, సరిగా కూర్చో, అలర్ట్గా కూర్చో, ఎరెక్ట్గా కూర్చొని అప్పుడు జపం చేయాలి. సో ఇవన్నీ కూడా చెప్పేది ఎవరు చెప్తారు మనకి? అర్థమైందా మీకు? గురువు మాత్రమే చెప్తారు. గురువు మాత్రమే మనకు కరెక్షన్ చెప్తారు. శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికం విధింపిన. మనకి తన్ని తెలియకపోతే ఎలా చేయాలి, ఎలా చేయకూడదని ప్రతిదీ తెలియాలి. ఇప్పుడు ఏకాదశి చేయాలని మనం అనుకుంటాం. ఏకాదశి చేసినప్పుడు దానికి కూడా ఒక నియమం ఉంటుంది. ద్వాదశి పాలన సమయంలో దాన్ని కరెక్ట్గా చేయాలి. పాలన సమయం దాటి మనం లేకపోతే మేము ఏకాదశి చేసామంటే సరిపోదు. చాలామంది ఇలా చేస్తారు. ఏకాదశి అంటారు, మేము పలహారం తింటామండి, ఇడ్లీ దోశ తింటాం. ఇడ్లీ దోశ తింటే ఏకాదశి అవుతుందా అండి? చెప్పండి. మినపప్పు అసలు యాక్చువల్లీ ఏకాదశి నాడు తినకూడదు. అసలు దశమి నాడు ద్వాదశి నాడు కూడా తినకూడదు అంటుంది శాస్త్రం. అలాంటిది మనం ఇడ్లీ దోశ తిని పలహారం అంటే ఏం చెప్పాలి? ఇలాగ ఉంటుంది అనమాట గురువు లేకుండా చేసేటువంటి భక్తి. ఓకే. సో గురువు చాలా అవసరం. శృతి స్మృతి పురాణాది ఇవన్నీ కూడా పాంచరాత్రికి విధింపిన అన్ని భగవంతుడి యొక్క నియమాలు. ఇదంతా కూడా ఒక సిస్టమ్, భగవంతుడు ఇచ్చినటువంటి సిస్టమ్. ఎవరైతే చాలా సీరియస్గా ఉన్నారో, నిజంగానే మేము భక్తిలో ముందుకు వెళ్ళాలి, మేము భగవంతుడి యొక్క శరణాగతి పొందాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఫాలో చేయాలి. ఇలా ఫాలో చేయడం అనేది కరెక్ట్, శ్రేష్టం అనమాట. ఓకే. సో అలాగా ఇవాళ ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క రక్షణలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ విధంగా అయితే ఒక సేవకుడు ఏ విధంగా అయితే ఉంటాడు. ఇప్పుడు సేవకుడు ఏ విధంగా ఉంటాడు? అందుకనే దీక్ష అయిన తర్వాత ఒక పేరు ఇస్తారు. ఏమని ఇస్తారంటే దాస్ లేదా దాసి. ఎక్కడైనా కూడా మరి బయట దాసు దాసి అంటే ఎంత అసలు ఏమైనా బాగుందా వినడానికి? ఎవరైనా దాసులు అవడానికి ఇష్టపడతాడా? ఎవరైనా దాసి, నేను ఒక దాసినండి, నేను ఒక దాసుడండి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? చెప్పండి. కానీ ఇది భగవంతుడి యొక్క దాసుడు. అవునా? సో ఇప్పుడు మనం రామదాసు అని చెప్తారు.
అవునా? అంటే రాముడి యొక్క దాసుడు. ఓకే. సో అలాగా భగవంతుడి యొక్క దాసుడు అనమాట. భగవంతుడి యొక్క దాసుడు అంటే చాలా గొప్ప విషయం. హనుమంతుడు భగవంతుడి యొక్క దాసుడు. సో ఒక దాసుడికి ఎటువంటి స్వతంత్రం అనేది ఉండదు. ఎలాగైతే స్వామి చెప్తాడో అదే విధంగా ఆయన చేయవలసి ఉంటుంది. అంటే స్వామి సపోజ్ ఆయనకు ఉన్నటువంటి ఆయన మాస్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన ఎట్లా చెప్తే ఆయన అలాగే చేయాలి. ఇతనికి సొంత లాభము సొంత నష్టం అనేది ఏది ఉండదు. స్వామి ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలి. కాబట్టి భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ ప్రకారంగా మనం భగవంతుడి శరణాగతి తీసుకున్నామంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రామాణిక గురు పరంపరలో ఒక ప్రామాణికమైనటువంటి గురువుని మనం చూసి మనం స్వయంగా ఒక సంవత్సరం పాటు పరీక్షించి ఈయన చాలా కరెక్ట్గా భక్తి చేస్తున్నాడు, ఆయన గురువు గారి దగ్గర ఆయన శిష్యరీకం చేశాడు, ఆయన చక్కగా విని ఉన్నాడు, ఆయన బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు, శ్రీకృష్ణ భగవానుని నిరంతరం స్మరిస్తున్నాడు అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం దీక్ష తీసుకొని ఆ గురువు గారు ఇచ్చినటువంటి మన ఇన్స్ట్రక్షన్స్ని, ఆయన చెప్పినటువంటి నియమాలని, ఆయన చెప్పినటువంటి మంత్రాన్ని మనం జపం చేస్తూ మనం సాధనని చేయాలి. ఇలా చేయాలి సాధన అనేది. అయితే మీరు చూసినట్లయితే ఏ పురాణంలో అయినా ఎక్కడైనా కూడా భగవంతుడి యొక్క భక్తుడి యొక్క ఆశ్రయం లేకుండా ముక్తి పొందాడు అనేటువంటి ప్రశ్ననే లేదు. ఎవరైనా కూడా మీరు ఏ కథ తీసుకున్నా ఎలాంటి భక్తుడిని తీసుకున్నా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క శిష్యరీకం చేసే వాళ్ళు వైకుంఠ ధామానికి వెళ్ళడం అనేది జరిగింది. ఎలాంటి గొప్ప భక్తుడైనా కూడా ఇదే పరిస్థితి. ఎవరు కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆశ్రయం లేకుండా వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇది చూసినట్లయితే ధ్రువ మహారాజుకి ఆయన వైకుంఠానికి వెళ్ళాడని మనకు తెలుసు. ధ్రువ తారాకి వెళ్ళాడు. అయితే ఆయన గురువు ఎవరు? ధ్రువుడికి చెప్పండి. ఎవరు ఆయనకు ఉపదేశం చెప్పింది? నారదుడు ప్రభు. నారదుడు. వాల్మీకి ఎవరు ఉపదేశం చెప్పింది? నారదుడి. నారదుడు. ప్రహ్లాదుడికి ఎవరు ఉపదేశం చెప్పింది? నారదుడే. ఉపదేశం చెప్పింది వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్తారు. అవునా? సో కాబట్టి ప్రతి ఒక్క భక్తుడికి కూడా కంపల్సరీగా గురువు అనేటువంటి వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఎవరైనా గొప్ప గొప్ప ఆచార్యులనే మీరు తీసుకోండి. ఎంత గొప్ప ఆచార్యులు! రామానుజాచార్యుడు సాక్షాత్తు అనంత శేషుడే. ఆయన కూడా శిష్యరేఖం చేశాడు. అవునా? అలాగే మధ్వాచార్యుడు ఆయన వాయుదేవుడు, ఆయన కూడా శిష్యరేఖం చేశాడు. అవునా? చైతన్య మహాప్రభు సాక్షాత్తు రాధాకృష్ణుడే, స్వయంగా రాధాకృష్ణ నాహి అన్య శ్రీకృష్ణ చైతన్య. ఆయన ఈశ్వరపురి దగ్గర ఆయన శిష్యరీకం చేయడం జరిగింది. ఈశ్వరపురి వచ్చేసి మాధవేంద్రపురి యొక్క శిష్యుడు. సో ఈ విధంగా ఈ గురు శిష్య పరంపర అనేది అలా ఉంటుంది అనమాట. సాక్షాత్ కృష్ణ భగవానుడే గురువుని తీసుకున్నాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడు కూడా గురువుని స్వీకరించాడు, సాందీపని మునిని. ఎస్, ప్రతి శ్రీరామచంద్రుడు కూడా గురువుని స్వీకరించాడు, విశ్వామిత్రుడిని, వశిష్ఠుడు. సో కాబట్టి మనకి ఏ ఉపదేశాన్ని ఇస్తాడో ఆయన పాటించి చూపిస్తాడు. ఆయన ఫస్ట్ పాటించి చూపిస్తాడు అన్నమాట స్వయంగా. అంటే మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి. ఎందుకంటే ఎవరైతే చాలా గొప్పవాడు చేస్తాడో అది మనమందరం ఫాలో చేస్తాం. అయితే అందరూ చెప్తారు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే శ్రేష్ఠులు చేసేటువంటి పనిని మనం కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం ప్రతిసారి. యద్యదాచరతి శ్రేష్ఠ తద్దత్తేవేతరో నరః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. అవునా? సో అయితే కానీ మనలో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మనము పాజిటివ్ని స్వీకరించకుండా నెగిటివ్ని ఫస్ట్ స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏదైతే చేయకూడదో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒప్పుకుంటారా మీరు? అవును ప్రభుజీ, భౌతికంగా బాగా ఉంటే అదే తీసుకుంటాం. ఇప్పుడు మనము ఇతరుల నుంచి నేర్చుకోవడం చాలా మంచి విషయాలు ఉండవచ్చు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల నుంచి నేర్చుకోవడానికి చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, లేకపోతే మనం చదువుల మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవచ్చు, డిసిప్లిన్ నేర్చుకోవచ్చు, ఓకే, టెక్నాలజీ నేర్చుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ మనం ఏం నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర? చెడు అలవాటు. అవునా? చెడు అలవాట్లు నేర్చుకుంటాం. అలాగే చాలా మంది చెప్తారు ఏంటంటే మేము గంజా తాగుతాము, ఎందుకంటే శివుడు కూడా గంజా తాగేవాడు. సో ఎవరు చెప్పారో వీడికి శివుడు గంజాయి తాగుతున్నాడని? ఏమో ఇలా అనుకున్నాడు ఆయన. శివుడు విషం కూడా తాగగలడు, మనం విషం తాగగలమా? ఆయన మొత్తం అంతా హాలాహలం ఒక సముద్రం లాగా వస్తే మొత్తం అంతా తాగేసి, ఇప్పుడు వీడు తాగగలడా? తాగలేడు కదా.
అయితే మనం అలాగా నెగిటివ్ తీసుకుంటాం, కానీ హరే కృష్ణ అని మ్యూట్ చేసుకోండి. సో పాజిటివ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, పాజిటివ్ ఏంటి అంటే శ్రీరామచంద్రుడు కూడా ఆయన ఒక గురువుని స్వీకరించడం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు కూడా ఆయన గురువుని స్వీకరించడం జరిగింది. ఆయన గురువు దగ్గరికి వెళ్తాడు. మీకు ఆయన కథ చెప్తాను వినండి. చైతన్య మహాప్రభు, ఆయన పేరు నిమాయి పండితుడు అని పిలిచేవాడు స్టార్టింగ్లో. అంటే ఆయన స్టార్టింగ్లో ఆయన భక్తుడి కింద ఆయన చూపించుకునేవాడు కాదు, ఆయన చాలా విద్వాంసుడిలాగా ఆయన చూపించుకునేవాడు. నిమాయి పండితుడు వస్తున్నా అంటే అందరు పారిపోయేవాళ్ళు. అక్కడ ఉండేటువంటి ఆ నవద్వీపంలో ఉండేటువంటి భక్తులు కూడా ఉండేవాళ్ళు కదా. గదాధర పండితుడు వాళ్ళ క్లాస్మేట్ అనమాట నిమాయి పండితుడికి. సో నిమాయి పండితుడు వస్తున్నాడు అనగానే గదాధర పండితుడు ఎవరంటే రాధారాణి. ఓకే, ఈయన నిమాయి పండితుడు ఎవరంటే చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ రాధాకృష్ణుడు కలిసినటువంటి అవతారం. సో ఆయన నిమాయి పండితుడు వస్తున్నాడంటే గదాధర పండితుడు పారిపోయేవాడంట. ఎందుకంటే పట్టుకున్నాడంటే వెంటనే ఏదో ఒక డిబేట్ మొదలెడతాడు. అంటే ఏదో ఒక తర్కం, ఒక ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేసి ఇలాగ ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసి దాన్నే మళ్ళీ ఆయన ఓడగొట్టి దానికి ఆపోజిట్ కూడా చెప్పి అలాగే డిఫీట్ చేసి అలా పంపించేస్తాడు అన్నమాట. సో ఎప్పుడు చూసినా కూడా అందరు భయపడతారు నిమాయి పండితుడు అంటే. ఆయన అలా ఉండేవాడు. సో అయితే ఆయన దగ్గరికి ఒకసారి శ్రీవాస పండితుడు వచ్చి చెప్పాడు అనమాట, మీరు శాస్త్రం చాలా బాగా చదివారు, మీరు చాలా గొప్ప పండితులు కదా, మీకు తెలుసు కదా భగవంతుడి యొక్క శరణాగతి లేనిదే మనకున్నటువంటి తెలివితేటలు ఏదైనా కూడా జ్ఞానమైనా కూడా అంత వ్యర్థాలని మీకు తెలిసిందే కదా అని చెప్తాడు. భగవంతుడి యొక్క శరణాగతి ఎందుకు తీసుకోరు మీరు, భక్తులు ఎందుకు అవ్వరు? అయితే అప్పుడు ఆయన అంటాడు అనమాట చైతన్య మహాప్రభు, మీలాంటి మంచి భక్తుల యొక్క సాంగత్యం నాకు ఉన్నట్లయితే నేను కూడా ఒక శుద్ధ భక్తుడిని అవుతాను ఒక రోజు అని చెప్తాడు. ఓకే, తర్వాత ఏం జరుగుతుందంటే ఆ నిమాయి పండితుడి యొక్క ఆ తండ్రి గారు గతించడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే గయకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆయన గయకి వెళ్ళి పితృపిండాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అక్కడ ఈశ్వరపురి అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉంటాడు. ఈశ్వరపురి ఎవరు అంటే మాధవేంద్రపురి యొక్క శిష్యుడు. ఆ ఈశ్వరపురి ఆయన అక్కడ ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర హరినామ దీక్ష ఆయన తీసుకుంటాడు. హరినామ దీక్షను తీసుకొని చైతన్య మహాప్రభు అప్పుడు ఆ భగవంతుడి నామాన్ని జపించడం మొదలు పెడతాడు. ఎంత తీవ్రంగా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారంటే అలా జపించి 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 ఆయన కళ్ళు తిరిగి పడిపోవడము, అలాంటి రకరకాలైనటువంటి ఆయనలో లక్షణాలన్నీ రావడం మొదలు పెడతాయి. పరిగెత్తుకుంటూ వస్తారు గురువు దగ్గరికి. గురువు గారు మీరు ఏ మంత్రం ఇచ్చారు? నాకు పిచ్చివాళ్ళలాగా అయిపోయాను నేను. నాకు పిచ్చి పట్టినట్టుగా అప్పుడప్పుడు ఏడుస్తున్నాను, అప్పుడప్పుడు నవ్వుతున్నాను, అప్పుడప్పుడు ఎగిరెగిరి గంతులు వేస్తున్నాను, ఏదో అయిపోతుంది నాకు, ఏ మంత్రం ఇచ్చారు మీరు అని అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళ గురువుగారు అంటారు, అయితే నువ్వు నామాన్ని కరెక్ట్గా చేస్తున్నావు అనమాట, అంటే నువ్వు శ్రద్ధగా నామాన్ని చేస్తున్నావు అనమాట, ఈ లక్షణాలన్నీ నీలో వస్తున్నాయంటే చక్కగా నామాన్ని చేస్తున్నావు, అలాగే నామాన్ని చెయ్యి, నువ్వు ఇంకేది ఆలోచించకు, ఎవరైనా చూస్తున్నారా చూడట్లేదా అనేటువంటి ఆలోచన లేకుండా భగవంతుడి నామ సంకీర్తనం చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ ఉండు అని. ఎప్పుడైనా ఎవరైనా చూస్తున్నారా లేదా అని కూడా ఆలోచించకుండా నృత్యం చెయ్యాలి. అలా ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నిమాయి పండితుడు భక్తుడి కింద మారి నవద్వీపానికి వచ్చాడు. సో అప్పుడు నవద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారంట. నిమాయి పండితుడు భక్తుడైపోయాడు, నిమాయి పండితుడు భక్తుడైపోయాడు అని అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయారు. ఆయన అప్పుడు రావడం కూడా ఎలా వచ్చాడు తెలుసా మీకు? ఆయన నడుచుకుంటూ అసలు పగలేంటో రాత్రి ఏంటో అని కూడా తెలియకుండా అలాగా ఆయన కింద పడి దొర్లుతూ ఆల్మోస్ట్ అలా వచ్చాడనమాట చైతన్య మహాప్రభు మన నవద్వీపానికి. అప్పుడు వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా చాలా ఒక రకంగా సంబరంగా ఉన్నారు, చాలా హ్యాపీ అయిపోయారు. అయితే వాళ్ళ తల్లి గారు సచిదేవి చూసింది అనమాట, ఏమైంది మా కొడుక్కి, ఏదో అయింది, ఏదైనా పిచ్చి పట్టిందా, దయ్యం పట్టిందా, ఏదో చాలా తేడాగా ఉన్నాడు, మాట్లాడడం లేదు, అస్తమానం జపం చేస్తూ ఉంటాడు, కాసేపు ఏడుస్తూ ఉంటాడు, కాసేపు నవ్వుతూ ఉంటాడు, ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి శ్రీవాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. శ్రీవాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇలాగా మా అబ్బాయి కండి ఈ విధంగా అవుతోంది, ఎప్పుడు చూసినా హరినామం జపం చేస్తుంటాడు, అస్తమానం ఏడుస్తూ ఉంటాడు, అస్తమానం కాసేపు నవ్వుతూ ఉంటాడు, కాసేపు నృత్యం చేస్తుంటాడు, పాడుకుంటూ ఉంటాడు, ఏదో తేడాగా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉంది, ఏదో పిచ్చేనా పట్టిందా, దయ్యం పట్టిందా, ఈ దయ్యాన్ని ఏదైనా తీయించండి అని చెప్తే అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ గారు చెప్తారు, మీ కొడుక్కి కృష్ణ ప్రేమ లభించింది, అది మనిషి యొక్క సర్వోన్నతమైనటువంటి గతి, అంతకన్నా మించినటువంటి లక్ష్యం ఇంకోటి లేదు, అది కృష్ణ ప్రేమ అనేది మీ కొడుక్కి లభించింది,
దాని గురించి మీరు ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన చాలా హ్యాపీగా, ఆయన చాలా బాగున్నాడు, మీరేం భయపడదు అని చెప్తారు. అప్పుడు ఆ చైతన్య మహాప్రభు కంప్లీట్గా భక్తిలోకి వచ్చారన్నమాట. అంటే ఆయననే దేవుడు, దేవాది దేవుడు, ఇది ఒక లీల. ఓకే, అంటే మనకు చూపించడానికి అన్నమాట ఏ విధంగా మనము భక్తి చేయాలి అని. భక్తి అనేది పాండిత్యంతో రాదు. ఓకే, భక్తి అనేది పుస్తకాలు చదివితే రాదు. భక్తి అనేది ఎలా వస్తుంది చెప్పండి? భక్తి అనేది ఏంటి? ప్రాసెస్ ఏంటి? భక్తి తెచ్చుకో, శ్రవణం ద్వారా హృదయంలో వస్తుంది ప్రభు. శ్రవణం ద్వారా వస్తుంది. ఇంకా సుకృతి కూడా ఉండాలి. వృత్తి కూడా సుకృతి ఉండాలి. ఇంకా ఉండాలి. ప్రామాణిక గురువుని తీసుకోవాలి ప్రామాణిక ప్రభుజీ. గురువుని స్వీకరించాలి. రైట్, ఎస్. ఇంకా భగవంతుని సేవ చేసుకోవాలి. గురు సాధు సంఘ. గురువు యొక్క సేవను చేయాలి, భగవంతుడి యొక్క సేవని చేయాలి, చెప్పినటువంటి సాధనని చేయాలి. అంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎస్ మాతాజీ, భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. అంటే మనం నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. గురువు ద్వారా జ్ఞానాన్ని తీసుకోవాలి ప్రభుజీ. గురువు ద్వారా జ్ఞానాన్ని ద్వారా తీసుకుంటూ జ్ఞానాన్ని హరే కృష్ణ తీసుకోవాలి. మహామంత్రాన్ని జపిస్తుంటే హరే కృష్ణ మన మహామంత్రం. హృదయంలో ఉన్న కల్మషాలు క్లేశాలు అన్ని కూడా పోతాయి ప్రభుజీ. హరే కృష్ణ. సో గురువు చెప్పిన విధంగా మనము భక్తిని చేయాలి. గురువు మనకి చక్కగా ఒక గైడెన్స్ అనేది ఇస్తాడనమాట. గురువుకి ఒక ఐడియా ఉంటుంది, మీ స్వభావం ఏమిటి, మీ టాలెంట్ ఏంటి, ఏమిటి అని మనం చేసి మనం అలాగే గురువు గారికి చెప్పాలన్నమాట. నేను ఇది చేశాను, ఫలానా సాధన ఈ విధంగా చేశాను, ఫలానా భక్తి ఈ విధంగా చేశాను. అవన్నీ విన్న తర్వాత గురువు గారికి ఒక ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు మనకి ఒక సజెషన్ చెప్తారన్నమాట. ఎందుకంటే ఆయనకు అంత అనుభవం ఉంటుంది. ఆయన ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30, 40, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు గురువులు అంటే వాళ్ళకి చూసిన వెంటనే తెలిసిపోతుందంట. ఇప్పుడు ఒక గురువు గారు చూసారనుకోండి ఒక శిష్యుడిని, వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఇది నిజంగా జరిగినటువంటి కథ. ఓకే, ఒక రోజు నాడు ఏం జరిగిందంటే మా గురువు గారు జయపతాక స్వామి మహారాజ్ గారు వచ్చారు బెంగళూరుకి. వచ్చినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా వచ్చారు. శిష్యులందరూ వచ్చినప్పుడు ఆయన అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నారు. అందరూ ఇలా వస్తున్నారు, చేయి చాచి తీసుకుంటున్నారు ప్రసాదం. అలాగే ఒక భక్తుడు, ఒక శిష్యుడు కూడా వచ్చాడు. శిష్యుడు వచ్చి గురువు గారి దగ్గర చెయ్యి ఇలా చాచాడు. గురువు గారు ఫస్ట్ ఇలా పెట్టి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు, నేను నీకు ఇవ్వను అని. ఎందుకు గురువు గారు అంటే, నువ్వు జపం చేయడం మానేశావు అని, కాబట్టి నేను నీకు ఇవ్వను అని. ఎందుకు మానేశావు అని. అయితే ఆయన వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన అప్పుడు చెప్పాడు అనమాట, యాక్చువల్లీ నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు గురువుగారు, నేను జపం మానేసి చాలా రోజులు అయిపోయింది, నేను జపాన్ని మానేశాను, అసలు ఎవరికి తెలియదు ఈ విషయాన్ని, మీకు ఎలా తెలిసిందో అని ఏడవడం మొదలుపెట్టాడు. నేను ఇస్తాను కానీ నువ్వు మళ్ళీ జపం చేస్తాను, నాకు ప్రామిస్ చేస్తేనే నేను నీకు మళ్ళీ ఇస్తానని చెప్పాను. ఓకే, సో అప్పుడు ఆయన ఏడు చేసి ప్రామిస్ చేస్తే మళ్ళీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అలా కనెక్షన్ ఉంటుంది. వాళ్ళు చూడగానే మనం స్కాన్ చేస్తారు, మనం ఏంటి, మన సాధన ఏంటి, మన మైండ్ సెట్ ఏంటి అన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది. మరి సపోజ్ ఏమైనా తప్పులు చేస్తున్నా కూడా అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వెంటనే. ఎలా తెలుస్తుందంటే, గురువు మనసులో కృష్ణుడు ఉంటాడు, అవునా? శిష్యుడి మనసులో కూడా కృష్ణుడు ఉంటాడు, హృదయంలో కృష్ణుడు ఉంటాడు. సో గురువు హృదయంలో, శిష్యుడి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ గురువు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి చెప్పడం జరుగుతుంది. ఆ పరమాత్మ గురువుకి చెప్తాడు. సో కాబట్టి గురువుకి మీరు సపరేట్గా రిపోర్ట్ చెప్పాలి, చెప్పకపోయినా కూడా మీ అప్డేట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా గురువుకి తెలిసిపోతుంటాయి. అంటే మా శిష్యుడు ఫలానా శిష్యుడు ఏం చేస్తున్నాడు, ఫలానా శిష్యుడు ఏం చేస్తున్నాడు, ఫలానా శిష్యుడు ఏం చేస్తున్నాడు, అలా ముందుకు తీసుకెళ్తాడు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు మా గురువు గారు, ఎట్లాగైతే ఒక గురువు ముందుకు తీసుకెళ్తాడు. సపోజ్ కొన్ని పక్షులు వెళ్తున్నప్పుడు మొదట్లో ఒక పక్షి అనేది ఉంటుంది అనమాట, తర్వాత 2 పక్షులు ఉంటాయి, తర్వాత 3, తర్వాత 4, 5, 6, 7, 8. సో మొట్టమొదటి ఫ్రంట్లో ఉండేటువంటి పక్షి లీడర్, అది ముందుకు తీసుకెళ్తుంది అనమాట. వచ్చే గాలినంతా కూడా అది తీసుకొని అన్నింటినీ లీడ్ చేస్తుంది ముందుకి. సో ఆ విధంగా ఆ పక్షిని మనం ఫాలో అయితే చాలు, మనం వెళ్ళిపోతాం డెస్టినేషన్. ఆ లింక్ అనేది అవసరం అన్నమాట. ఆ లింక్ అనేది లేకపోతే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. ప్లస్ అంత పెద్ద గాలిలో, అంత హైట్లో ఆ పక్షులన్నీ ఎగరలేవు. ఒక ఫార్మేషన్లో, ఒక ప్రాసెస్లో ఎగరాలి. ఆ ప్రాసెస్కి ఒక లీడర్ అనేది ఉండాలి. సో ఆ లీడరే గురువు అన్నమాట. సో ఆ విధంగా మనం కూడా వైకుంఠానికి వెళ్ళాలి, భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే మత్పరహ అంటే భగవంతుడి యొక్క సేవ కూడా అవ్వాలి. మనం భగవంతుడినే మనం పరమంగా మనం స్వీకరించాలి. భగవంతుడికి సంతృప్తి కలిగించేటువంటి పనిని చేయాలి, సంతృప్తి కలగనటువంటి పనిని మానేయాలి.
అనుకూల్య సంకల్పో ప్రతికూలస్య వర్జనం. అంటే ప్రతికూలమైనటువంటి పనిని వదిలిపెట్టాలి. కృష్ణుడు ఈ పనిని చెయ్యొద్దు అని చెప్పిన పనిని చేయకూడదు. కృష్ణుడికి నచ్చినటువంటి పని ఏంటి అంటే కృష్ణుడిని మర్చిపోవడమే కృష్ణుడికి నచ్చినటువంటి పని. కృష్ణుడికి నచ్చే పని ఏంటంటే కృష్ణుడిని తలుచుకోవడమే కృష్ణుడికి నచ్చినటువంటి పని. ఇదే మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్పేవాడు. చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూర్చున్నప్పుడు ఎంతో మంది దేవతలందరూ కూడా వచ్చి కూర్చునే వాళ్ళంట. ఎవరెవరు దేవతలు, గంధర్వలు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూర్చుంటే వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పాడు, అందరూ కృష్ణనామం చెప్పండి అని. అందరి చేత కృష్ణనామం చెప్పించేవాడు. సో దేవతలందరూ కూడా ఆయన చెప్పినటువంటి ఉపదేశం ఏంటంటే అందరూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామం చెప్పండి. ఆయన ఎవరిని కలిసినా కూడా చెప్పేట ఒకటే మాట, కృష్ణ భగవానుడి యొక్క నామం జపం చేయండి, అందులో మీ శ్రేయస్సు ఉన్నది, అంతే. కృష్ణుడి నామం చెప్పండి, బోలో కృష్ణ, భజో కృష్ణ, కరో కృష్ణ శిక్ష. భగవంతుడి నామాన్ని చెప్పండి, భగవంతుడిని పూజించండి, కృష్ణుడిని పూజించండి, కృష్ణుడికి సంబంధించిన విజ్ఞానాన్ని సంపాదించండి, సంపాదించి ముక్తిని పొందండి. ఇక్కడ మీరు సఫర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో మనం తీసుకునేటువంటి టెంపరీ రెమెడీలు ఎంతకీ పనికిరావు. మనం చేసేటువంటి హోమాలు, పూజలు ఏవైనా కూడా ఇవన్నీ కూడా టెంపరీ రెమెడీస్. మనకి ఒక విషయం చెప్తాం, మనకి దేవతలు ఏమైనా వరాలు ఇస్తే కూడా ఆ వరాలని ఏ బేసిస్ మీద ఇస్తారో మీకు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఒక దేవతకి వెళ్ళి మనం పూజ చేసామండి, వాళ్ళు ఒక వరాన్ని ఇచ్చారు, మనకు కావాల్సినట్టు మనం మొక్కుకున్నాము, వాళ్ళ కోరికను తీర్చారు. ఆ కోరిక తీర్చడానికి వాళ్ళు మన దగ్గర ఒకటి చూస్తారు, ఏంటది? ఓకే, భక్తి కాకుండా ఒక క్వాలిఫికేషన్ అనేది చూస్తారు, ఏంటది? మన దగ్గర ఒకటి ఉండాలి. అది గురువు గారు ఉన్నారు లేదని చూస్తారు, కాదు కాదు పరంపరలో ఉన్నారా లేదా సుకృతి ఉందా లేదా అని చూస్తారు. కర్మ అంటే మీకు కర్మ ఉందా లేదా చూస్తారన్నమాట. అంటే మీకు ఇంతకుముందు మీరు చేసినటువంటి కర్మ ఉంటే ఆ కర్మని తీసి దాని రిజల్ట్ చేసి ఇస్తారు. అర్థమైందా? అంటే మీరు ఆల్రెడీ ఆ మంచి కర్మ చేసి ఉండాలి, దానికి సరిపోయి. అంటే మీరు సపోజ్ మనం మొక్కుకున్నామంటే, ఎవరైనా దేవత దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకున్నాము, మాకు ఇది కావాలి అని మొక్కుకున్నప్పుడు అది అది సంపాదించడానికి కావాల్సినటువంటి కర్మ మన దగ్గర ఉంటే ఆ కర్మనే తీసి దాన్ని ఫలితంగా మార్చి మనకి ఇమీడియట్గా ఇస్తారు. ఇఫ్ సపోజ్ మనకు అలాంటి కర్మ కనుక లేకపోతే వాళ్ళు ఇవ్వరు కూడా. అర్హత కదా ప్రభుజీ? అర్హత కాదు, మనం ఇంతకుముందు ఆ పుణ్యం చేసి ఉండాలి. మనకి సంపాదించడానికి కావాల్సిన పుణ్యం ఉంటేనే వాళ్ళు ఇస్తారు. అది సుకృతి ఉంటే అర్హత లభిస్తుంది. సుకృతి అనేది భక్తికి సంబంధించింది కాబట్టి పుణ్యం అని చెప్పవచ్చు. ఉమ్. కర్మ, మంచి కర్మలు చేసి ఉండాలి ఇంతకుముందు జన్మలో, అప్పుడే వాళ్ళు దాన్ని ఓహో, తీసి. పుణ్యం. సో దేవతలు ఇచ్చేటువంటి వరాలైనా శాపాలైనా కూడా అవన్నీ కూడా మన కర్మ అనుసారంగానే వస్తాయి. మనం మంచి కర్మలు చేస్తే మనకు వరాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేస్తే శాపాలు వస్తాయి దేవతల నుంచి. కానీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు. ఆయన కర్మలతో సంబంధమే లేదు. ఆయన మొత్తం అన్ని ఫైల్స్ తీసుకొని చింపేసినా చింపేయగలడు, ఆయన ఇష్టం, ఏదైనా చేయగలడు. మనకి ఎటువంటి కర్మ కూడా లేకుండా ఉండవచ్చు, ఏదైనా ఇవ్వగలడు. రైట్, ఏదైనా తీయగలడు, ఏదైనా ఇచ్చేస్తాడు భగవంతుడు. సో అది ఆయన స్పెషాలిటీ. సో ఆయనకి ఏంటంటే మీకు కర్మలో ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలా వద్దా అని కాదు, ఏదైనా చేయగలడు. సుప్రీం అథారిటీ. ఇప్పుడు సుప్రీం అథారిటీకి ఏంటంటే వాళ్ళు చెక్ చేయరు. సపోజ్ సుప్రీం జడ్జి ఉన్నాడు అనుకోండి, సుప్రీం కోర్టు జడ్జి లేకపోతే ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన వెళ్ళాడు అనుకోండి ఊరికి ఇండిపెండెన్స్ డే పెరేడ్కి ఒక ప్రిజనర్స్ని చూడడానికి. ఎవరైనా ఒకళ్ళని చూసి ఎవరైనా మంచిగా మాట్లాడారు, మంచిగా అనిపించారంటే ఈయన్ని విడుదల చేయండి అంటాడు, అంతే, విడుదల అయిపోతాడు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఏమి ఉండదు, ఇంకా అవుట్ అంటే అవుట్. అలాగే భగవంతుడు ముకుందుడు, ముక్తిని ఇస్తాడనమాట. సో ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి మనం. ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే కూడా చాలా ఈజీనే, యాక్చువల్గా ఈజీనే, చాలా ఈజీనే, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. మనం కాంప్లికేటెడ్గా ఆలోచిస్తే కాంప్లికేటెడ్, మనం సరళంగా ఆలోచిస్తే చాలా సింపుల్. ఆయన చెప్పేది చాలా చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్ శ్రీకృష్ణ భగవాన్. నేను చెప్పినట్టుగా విను, అలాగే నేను చెప్పినటువంటి ఆదేశాన్ని పాటించేటువంటి భక్తుల యొక్క ప్రాతినిధ్యంలో నువ్వు ఉండు, వాళ్ళ గైడెన్స్లో నువ్వు ఉండు. ఇంత సింపుల్ మాట. ఉన్నట్లయితే నువ్వు భక్తిలో ఉంటావు, నా దగ్గరకు వచ్చేస్తావు, అంతే. అంతకన్నా ఇక్కడ వేరే విషయం ఏం లేదు. సో ఆ విధంగా భగవంతుడి ఆజ్ఞ అనుసారంగా మనము ఉండాలి. సో అలాగా ఆ భగవంతుడి ఆజ్ఞని మనం పాటించాలి. సో ఇక్కడ చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ పాయింట్, భగవంతుడి ఆజ్ఞానుసారంగా మన జీవితాన్ని మనం గడపాలి. ఓకే, భగవంతుడి ఆజ్ఞానుసారంగా మన జీవితాన్ని గడపడం అంటే మనకి జీవులము, మనకి స్వతంత్రత ఉన్నది, మనకి నచ్చినట్లు మనం ఉండవచ్చు, నో ప్రాబ్లం. భగవంతుడు కూడా ఉండమని అంటున్నాడు, మీ ఇష్టం అని అర్జునుడికి చెప్తాడు. మొత్తం అంతా చెప్పిన తర్వాత ఏం చెప్తాడు చెప్పండి?
ఉం? అంతా నీకు చెప్పాను, ఇంకా ఈ నిర్ణయం తీసుకోవడం తుది నిర్ణయం నీదే అని చెప్తారు. తుది నిర్ణయం నీది. కొద్ది నేను చెప్పడం అంతా చెప్పాను. ఓకే, ఇప్పుడు నిర్ణయం నువ్వు తీసుకో, అది నీ ఇష్టం. ఎందుకంటే భగవంతుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయడు. భగవంతుడు ఏంటంటే జీవుడికి ఒక ఇండిపెండెన్స్ అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఆ ఇండిపెండెన్స్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. మనం ఏం చేస్తున్నాము, భక్తులందరూ ఏం చేస్తున్నాం, మనము మన ఇండిపెండెన్స్ని తీసుకొని భగవంతుడికి ఇచ్చేస్తున్నాం. లేదు లేదు, మాకు ఇండిపెండెన్స్ వద్దు, మాకు స్వతంత్రత వద్దు, మాకు మీరు ఏం చెప్తారో మీ ఆజ్ఞ అనుసారంగా పాటించాలనుకుంటున్నాను. అవునా? అర్జునుడు కూడా అదే చేశాడు కదా. ఏమన్నాడు? శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అర్జునుడు అనుకున్నట్లయితే ఆయనకు నచ్చినట్లు ఆయన చేసి ఉండవచ్చు యుద్ధాన్ని. నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏం కావాలంటే అది చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు? శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. నేను నీ శిష్యుడను, నువ్వు ఏ విధంగా చెప్తావో నాకు దయచేసి చెప్పు, నేను ఆ విధంగానే చేస్తాను అని చెప్పాడు. అలా చేయాలన్నమాట. మనం భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా చేయాలి. భగవంతుడి ఆజ్ఞ అనేది ఈ గురు శిష్య పరంపర ద్వారా, గురువు ద్వారా వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, గురువు గారి ఆజ్ఞ మన జీవితం యొక్క పరమ లక్ష్యము కింద మనం తీసుకోవాలి. ఎవరైతే గనక ప్రామాణికమైనటువంటి గురువుని స్వీకరిస్తారో, ఆ ప్రామాణికమైనటువంటి గురువు చెప్పినటువంటి నిర్దేశాల ప్రకారం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుతారో, వాళ్ళకి కృష్ణ చైతన్యంలో సిద్ధి ప్రాప్తించడం నిశ్చయము. ఇది సారం, ఈ శ్లోకం యొక్క సారాంశం ఇదనమాట. సో భగవంతుడి యొక్క ఆజ్ఞని పాటించాలి. భగవంతుడి యొక్క శిష్యుడు, భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క ప్రతినిధి ద్వారా, గురువు ద్వారా చెప్పినటువంటి ఆజ్ఞని మన లైఫ్ అండ్ సోల్, మన ప్రాణం కింద మనం తీసుకోవాలన్నమాట. ఆ గురువు యొక్క చెప్పినటువంటి ఆజ్ఞని మనం మన ప్రాణాల కన్నా ఎక్కువ గొప్పగా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఇది శరణాగతి అంటే. శరణాగతి అంటే అర్థం ఇదనమాట. సో ప్రభుపాదుల వారు ఏ విధంగా చేశారు ఆయన భక్తిని? ఆయనకి ఫస్ట్ టైం కలిసినప్పుడు, ఆయన గురువు గారిని ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు, ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, ఒక సాధువు వచ్చాడు, కలుద్దాం కలకత్తాలో. అంటే నేను ఎంతోమంది సాధువులను చూశాను, వీళ్ళందరూ కూడా దొంగలే, నాకు ఇష్టం ఉండదు అన్నాడట. లేదు లేదు, ఈయన మంచి సాధువు రండి అంటే తీసుకెళ్ళాడు ప్రభుపాద వెళ్ళి కలిసినప్పుడు కాసేపు ఆయన చర్చించాడు. చర్చించిన తర్వాత ఆయన చెప్పారంట, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు ఇంగ్లీషు, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చైతన్య మహాప్రభు యొక్క ఫిలాసఫీ గురించి, మన భగవద్గీత గురించి ప్రచారం చేయని చెప్పారంట. మొట్టమొదటి చూడడమే ఉపదేశం గురువు. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఇప్పుడు ఎవరు వింటారండి మీరు చెప్తే? మేము ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్తే, లండన్కి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి భగవద్గీత చెప్తే ఎవరు వింటారు? మనకు కావాల్సింది ఇప్పుడు స్వతంత్రం. స్వతంత్రం లేకుండా ఇవన్నీ ఎందుకు అంటే, ఆయన అప్పుడు అన్నాడు, నిజమైనటువంటి స్వతంత్రం అంటే జీవుడికి స్వతంత్రం లభిస్తుంది అంటే ముక్తి. ఆ ముక్తి అనేది ఈ బుద్ధి యోగం లేకపోతే భక్తి చేస్తేనే ముక్తి అనేది లభిస్తుంది. ఇవన్నీ తాత్కాలికములు. ఇవాళ ఒక రాజు ఉంటాడు, రేపో రాజు ఉంటాడు. ఇవాళ మనకు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, 5 సంవత్సరాల తర్వాత చీఫ్ మినిస్టరు మారిపోతాడు. ఇప్పుడు పార్టీ ఉంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత ఇండియా మ్యాప్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, పెద్దగా అవుతుందో ఏమవుతుందో మనకు తెలియదు అని మారిపోతాయి. ఇప్పుడు ఉన్న స్టేట్స్ ఉన్నాయి, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఒకలాగుంది స్టేటు, ఇప్పుడు ఒకలాగుంది. అంతే కదా, స్టార్టింగ్లో ఒకలాగుంది, ఇప్పుడు మ్యాప్లు మారిపోతుంటాయి, అడ్మినిస్ట్రేటర్స్ మారిపోతుంటారు, రాజులు మారిపోతుంటారు, రాజ్యం మారిపోతుంటుంది. కానీ నిజమైన స్వతంత్రం అంటే ఏంటి? నిజమైన స్వతంత్రం అంటే జీవుడికి స్వతంత్రత అంటే ఈ త్రిగుణాల ప్రభావం నుంచి, మాయ ప్రభావం నుంచి బయటపడడము, భగవంతుని యొక్క భక్తి చేయడమే అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు ప్రభుపాదులు. ఎంత అద్భుతంగా చెప్పారు, ఎప్పుడు నేను ఇలా వెళ్ళలేదా, ఈయన చాలా ప్రామాణికమైనటువంటి గురువు. ఆయన మనసులో అనుకున్నానంట, ఎలాగైనా ఇంతగా నేను దీక్ష తీసుకోవాలి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకున్న తర్వాత కూడా ప్రభుపాదుల వారు అప్పుడు గృహస్థుడు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు మనసులో అదే ఆలోచన ఏంటంటే, ఏ విధంగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి, ఎలా ప్రచారం చేయాలి, ఎలా పాశ్చాత్య దేశానికి వెళ్ళాలి, ఎలా ప్రచారం చేయాలి, అదే మనసులో మెదులుతూనే ఉంది ఆయనకి. ఆయన ఎప్పుడు కూడా శాస్త్ర అధ్యయనం చేస్తూనే ఉండేవాడు. రోజుకి 64 మాలలు జపం చేసేవాడు ప్రభుపాద. ఆయన గృహస్థ జీవితం, ఆయన బిజినెస్ ఆయన నడిపించేవాడు.
శాస్త్రం చెప్పిన విధంగా ఆయన నడిపేవాడు ఆయన ఫ్యామిలీని అంతా కూడా. ఓకే, ఎప్పుడు భగవంతుడి యొక్క భక్తి, ఆయన గురువు గారిని కలిసినప్పుడు ఆయన యొక్క లెసన్స్ని జాగ్రత్తగా, లెక్చర్స్ని జాగ్రత్తగా వినడము, ఆయన సైలెంట్గా వినేవాడంట. ప్రభుపాద్ చెప్తాడు, స్టార్టింగ్లో నాకేం అర్థమయ్యేది కాదని చెప్తాడు ప్రభుపాద్. స్టార్టింగ్లో నాకు ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు మా గురువు చెప్పే మాట. కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు అలాగే వింటాడు, అంత వింటూనే ఉంటాడు. ఇదే శ్రవణం అంటే. చూడండి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు మనకి. ఓకే, యజ్జదాచరితి శ్రేష్ఠ, ఆయన ఫస్ట్ కూర్చుంటే లాస్ట్ వరకు కూర్చునేవాడంట. అయితే ఆయన గురువు గారు కూడా అనేవారంట, ఇతను చాలా బాగా కూర్చొని వింటున్నాడు అని. ఓకే, తర్వాత ఎన్నో సంవత్సరాల 1960s ఆయన వానప్రస్థం తీసుకొని, సన్యాసం తీసుకొని బృందావనానికి వెళ్ళి భాగవతాన్ని రచించారు. భాగవతం 3 అధ్యాయాలు కూడా స్కందాలను రచించి, ఆ స్కందాలను 3 కూడా ఒక పెట్టెలో పెట్టుకొని, అప్పుడు జలదూత అనేటువంటి షిప్ ఎక్కి అమెరికాకి వెళ్ళారు. అక్కడ ప్రచారం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన వయసు వచ్చేసి 69 సంవత్సరాలకి అప్పుడు వెళ్ళారు. అంటే ఎప్పుడు ఆయన గురువుని మర్చిపోలే. ఎప్పుడు ఆయనతో పాటు గురువు, ఆయన చెప్తుంటారు మన ప్రభుపాద్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో పాటు నా గురువు ఉంటాడు. ఆయన మనసు అలా ఉంటుంది అనమాట. నా గురువుని మర్చిపోను. ఒక్క సెకండ్ కూడా ఆయన గురువుని మర్చిపోడు. ఏ పని చేసినా ఆయన గురువుని తలుచుకుంటూనే ఉంటాడు. అంటే మనం ఎప్పుడు నిరంతరం గురువును ఆ విధంగా స్మరించాలి. అండ్ గురువు ఏం చెప్తాడు మనకి? కృష్ణుడిని స్మరించమని చెప్తాడు. అవునా? ప్రభుపాదుల వారి గురువు ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటి? ఆయనకి వెళ్ళి ప్రచారం చేయి, అందులో నీ మంచి కూడా ఉన్నది. నువ్వు ప్రచారం చేస్తే నీకు భక్తిలో ఇంప్రూవ్ అవుతావు అని చెప్పి వాళ్ళ గురువు గారు చెప్పడం. ఇది గురువు యొక్క ఇంపార్టెన్స్. సో ఇది మనం తీసుకోవాల్సినటువంటి ఒక సారం. భగవంతుడి యొక్క శరణాగతి పొందడం అంటే ఈ విధంగా, ఇలాగా. అప్పుడు తర్వాత రిజల్ట్ చూడండి, ప్రభుపాదుల వారు ఏ విధంగా చేశారు. ఆయన ఒక్క మనిషి వెళ్ళి 108 టెంపుల్స్ స్టార్ట్ చేశాడు. ఇండియాలో కాదు, మన ఊళ్ళో మనం స్టార్ట్ చేయండి. మీరు చాలా కష్టమైన పని, ఈజీ కాదు. ఒక్క సెంటర్ నడిపించలేం మనం. ఓకే, ఒక్కళ్ళని భక్తులు చేయండి, అంత ఈజీనా? ఎవరికైనా ఇక్కడ అనుభవం ఉందా? మీరు ఒక్కళ్ళని భక్తుల కింద మార్చగలరా ఒక్క మనిషిని? ఓకే, కష్టం కదా, చాలా ఎఫర్ట్ పెట్టాలి కదా. మనం భారతదేశం గురించి పైగా 100 ప్రశ్నలు అడుగుతారు ప్రభుజీ. 100 ప్రశ్నలు అడుగుతారు. గురించి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు ప్రభుజీ. అర్థం చేసుకున్నా కూడా ఫాలో అవ్వలేరు. భగవద్గీత బుక్ అమ్మడానికి ప్రభుజీ హరికృష్ణ ఆ కష్టమవుతుంది. తర్వాత క్లాస్ రమ్మని 100 మందికి చేతి ఏ ఒక్కళ్ళు అవుతున్నారు. అలా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మా మదిరిలో మాత్రం మారారు ప్రభుజీ. స్పెషల్ క్లాసులకు ఎంత మందికి నేను పంపించాను ప్రభుజీ, ఎంత మందికో. హరే కృష్ణ. సో అది చాలా, అంటే మరి ఆలోచించండి, మరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మన ప్రచారం చేయమంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? వెళ్ళి ఫారెన్ కంట్రీ వాళ్ళకి, ఫారినర్స్కి కృష్ణనామం జపం చేయండి, మీరు ఈ నియమాలని పాటించండి అంటే ఎవరైనా వింటారా మన మాటని? ఆలోచించండి ఒకసారి. ఎవరు వినరు ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారు నిత్య పారిశుద్ధులు కాబట్టి ఆయన చేయగలిగారు, కానీ మనం చేయలేము. వైకుంఠవాసి ఆయన నిత్య పారిశుద్ధులు కాబట్టి ఆయన చేయగలిగారు, కానీ మన వల్ల అయ్యే పని కాదు. ఎస్ ప్రభుజీ, ఎస్. ఓకే, ఇంకా చెప్తాను ఒక విషయం. బంగ్లాదేశ్ ఇప్పుడు నడుస్తున్న చాలా కాంట్రవర్సీ. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మన గుళ్ళని కాల్చేస్తున్నారు, హిందువుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు మీకు బంగ్లాదేశ్ కథ చెప్తాను, మీరు వినండి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట బంగ్లాదేశ్లో కేవలం 2 సెంటర్లు ఉండేవి. అసలు యాక్చువల్లీ బంగ్లాదేశ్కి కృష్ణ భక్తికి సంబంధం ఏంటంటే, శ్రీ చైతన్య మహాప్రభు ఎక్కడి నుంచి వచ్చారు? పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు. బెంగాల్. అయితే మనకి ఆయన చైతన్య చరితామృతంలో కూడా వస్తుంది. ఆయన తూర్పు బంగాల్కి వెళ్ళారండి. బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ ఆయన ప్రచారం, ఆయనకు లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు, ఆయన చిన్నతనంలో. ఓకే, సో అది అక్కడ చైతన్య మహాప్రభు కూడా అక్కడికి వెళ్ళేవారు అనమాట. అంటే అక్కడ ఎంతో మంది ఆయన పార్షదులు ఎవరైతే ఉన్నారు, చైతన్య మహాప్రభు అనుయాయులు ఉంటారు కదా చాలా మంది, వాళ్ళందరూ కూడా అక్కడ మంచి బంగ్లాదేశ్లో వాళ్ళ స్థానాలన్నీ ఉన్నాయి. అక్కడ చాలా భక్తి ప్రదేశం అది. అక్కడ గంగా నది ఉంది, చాలా గొప్ప భక్తి ప్రదేశం అది. తర్వాత ఏదో ఇంకా విధి ఆడిన వింత నాటకం అనుకోవాలి అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి అది అలా ఉంది. అయితే అక్కడ ప్రచారం చేయడానికి కూడా మా గురువు గారు జయపతాక స్వామి మహారాజ్ గారు వెళ్ళేవారు బంగ్లాదేశ్కి. అయితే నిన్న నేను లెక్చర్లో వింటున్నాను అనమాట. ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయనకి లైఫ్ రిస్క్. అంటే ఎప్పుడు చంపేస్తారో తెలియదు, వాళ్ళు చంపేస్తారు, కిరాతకులు. ఓకే,
వాళ్ళు ప్రచారం చేయనివ్వరు. మీరు కృష్ణనామం చెప్తాము, కృష్ణుడి భక్తి చేస్తామంటే చంపేస్తారు. అలా ఉంటుంది అన్నమాట. ఫెనాటిక్స్, కిరాతకులు. అలాంటి చోటికి మళ్ళా లైఫ్ రిస్క్ చేసి ప్రతిసారి వెళ్ళేవారు బంగ్లాదేశ్. వెళ్ళి 2 సెంటర్లు 120 సెంటర్లు చేశారు. ఎన్ని సెంటర్లు ఉన్నాయండి ఇప్పుడు బంగ్లాదేశ్లో? 120 సెంటర్లు. 120 సెంటర్లు తయారు చేశారు. అయితే ఎంతో మంది, మీరు వీడియో చూస్తే కనుక లక్షల మంది భక్తులు అయ్యారు. లక్షల్లో అయ్యారు భక్తులు. బంగ్లాదేశ్ అనేది ఒక ఆశ్చర్యం. అసలు కృష్ణ భక్తి మయమైపోతున్నది యాక్చువల్గా. అక్కడంతా ఎంత ప్రభుజీని ఎందుకు అరెస్ట్ చేశారు ప్రభుజీ? ప్రభుజీని అరెస్ట్ చేశారు కదా, దేనికి అరెస్ట్ చేశారు? దేనికి అరెస్ట్ చేశారంటే వాళ్ళు ఏదో వాళ్ళ కారణాలు, రాజకీయ కారణాలు. వాళ్ళకి ఇష్టం లేదు అలాగా హిందువులు జాగృతం అవడం, వాళ్ళకి ఇష్టం. 120 సెంటర్లు ఉన్నాయి కదా, అన్ని ఉన్నా కూడా మనకి నిదానం కనిపించట్లేదు అక్కడ. ఏం చేయలేము, చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళు చాలా చాలా కిరాతకులు. ప్లస్ ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు అక్కడ ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి దారుణాలు 1-2 మొత్తం అంతా కాల్ చేస్తున్నారు, గుళ్ళని విరగొట్టేస్తున్నారు. మరి ఎలా ఉన్నారండి ప్రభుజీ? బాగానే ఉన్నారు అప్పుడు? మనకేం న్యూస్ లేదు మాతాజీ, నాకు ఐడియా లేదు. ఓకే, సో ఇదంతా కూడా దీన్ని ఖచ్చితంగా మనం అందరూ ఖండించాలి. సో అందరూ కూడా, అందుకనే అందరూ భక్తులందరూ కూడా కృష్ణుడి యొక్క ఆరాధన అంటే ఇక భగవంతుడి యొక్క పరీక్ష, ఏదైనా కూడా భగవంతుడి యొక్క పరీక్షనే. మనం ప్రభుజీ మనకు భగవంతుడి మీద భారం వేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మనం చేయగలిగిందల్లా ఒకటే, మనం జాగృతంగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండడం, మన సంకీర్తనం చేసుకుని అలా ఉండడం అంతే. మన భక్తి మనం చేయాలి, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. అండ్ మనం కూడా మన పిల్లలకి కూడా భక్తిని నేర్పించాలి, మన హిందూ ధర్మం గురించి నేర్పించాలి. అంటే పేరెంట్స్ ఏమి నేర్పించకపోవడం వల్ల వాడికి ఏమీ తెలియడం లేదు. మెయిన్ అదే ప్రాబ్లం ప్రభుజీ. తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్ల పిల్లలకి తెలియట్లేదు. భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి అకాయిత్యాలు చేయడానికన్నా అవకాశం ఏర్పడుతుంది ప్రభుజీ. అన్ని మతస్థులు వాళ్ళు భగవద్గీత చదువుతారు. మన హిందువులేటో అసలు భగవద్గీత అన్నది చదవడం అంటే భయపడుతున్నారు, ఏంటో అర్థం అవట్లేదు. భయపడుతున్నారండి, అదే కదా పరిస్థితి. ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ నడుస్తుంది కదా, అందరూ బుక్స్ ఇవ్వడానికి నెల్లూరులో ఎవరు ఎమ్మెల్యే ఎవరు భక్తుల్ని తిడుతున్నారండి, పేరు మర్చిపోయారు. నెల్లూరులో ఎమ్మెల్యే తిడుతున్నారంట. ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి భగవద్గీత ఎందుకు ఇస్తున్నారు? గుంటూరు ప్రభుజీ, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి. ఎవరండి? గల్లా మాధవి ఎమ్మెల్యే. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే మన రాజ్యం ఎట్టబోతోందో ఇంకా ఆలోచించాలి. ఓకే, ఏం మనం ఎంచుకుని ప్రజలు తప్పుడడి చేస్తున్నారు ప్రభుజీ. ఎగ్జాక్ట్ గా ఎవరు కూడా మంచోళ్ళు కాదన్నాడు, ఎవరు కూడా ఓటు వినియోగించుకోకుండా ఉంటే అప్పుడు జనాలు మారుతారు. జనాలు మారట్లేదు కదా, మనలో మార్పు వస్తేనే గానీ ఆ భగవంతుడిలో కూడా మార్పు రాదు మాత ప్రభుజీ, ఎవరిలో కూడా భక్తి రాదు. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే పుస్తకాల వితరణ చేయమని చెప్పారు. ఓకే, ఈ పుస్తకాల వితరణ అనేది ఇస్కాన్ తో స్టార్ట్ అయ్యేదే కాదు. ఎప్పుడంటే ఇది 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఆదేశం. అది ఏంటి? 6 గోస్వాములు ఉన్నారు. చైతన్య మహాప్రభుకి 6 మంది శిష్యులు ఉన్నారు. 6 మందికి పుస్తకాలు రాయమని చెప్పి నిర్దేశం చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఎన్నో పుస్తకాలు రాశారు. హరిభక్తి విలాస, ఇవి అవి ఎన్నో చాలా 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 పుస్తకాలు రాశారు వాళ్ళు. భక్తి రసామృత సింధువు, ఇవి అవి కృష్ణుడికి సంబంధించి ఆ పుస్తకాలన్నీ కూడా వాళ్ళు ప్రచురణ చేసి వాళ్ళు అప్పట్లో వాళ్ళన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చేవాడు. అప్పుడు స్టార్ట్ అయింది బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ప్రభుపాదుల వారు భగవద్గీత రాశారు. భగవద్గీత ఓకే, మీరు దానికి పూజ గదిలో దానికి క్లాత్ వేసి దండం పెడితే ఎంతవరకు ప్రయోజనం? తీసి చదవాలి కదా. భక్తులు చెప్పే లాజిక్ ఏంటంటే, ఇప్పుడు గుడికి ఎవరు రావడం లేదు. మొదటి విషయం, గుడికి వచ్చినా కూడా ఎవరు గుడిలో ఉపదేశం ఏం చెప్పట్లేదు. గుడిలో ఏమైనా ప్రవచనాలు ఏమైనా నడుస్తున్నాయా? లేవు, చాలా తక్కువ, ఏం లేదు. సో కాబట్టి భగవంతుడే ఇప్పుడు జగన్నాథుడు రథయాత్రకు బయటికి వస్తాడు. అలాగే భగవంతుడు తన పుస్తక రూపంలో బయటికి వస్తున్నాడు. ఇది పుస్తకం, ఇది విగ్రహం. అర్థం చేసుకోవాలి, జనాలకి విగ్రహానికి పుస్తకానికి తేడా అర్థం కావట్లేదు.
విగ్రహం అంటే అది బయటికి రాకూడదు, ఉత్సవ విగ్రహం మాత్రం బయటకు వస్తుంది, అది పాంచరాత్రిక విధి. పుస్తకం బయటికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండదు నియమాలు ఏం లేవు. అందుకని చెప్పి శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికం విధి విన ఐకాంతికి హరి భక్తి ఉత్పాతే కల్పతి. అంటే వీళ్ళకి పాంచరాత్రిక విధి తెలుసా? పుస్తకం బయట ఎవరైనా చెప్పారా? అట్లా శాస్త్రమైనా ఉందా? పుస్తకం బయటికి రాకూడదు, ఇక్కడే ఉండాలి, అలా విగ్రహం పెట్టినట్టుగా పెట్టాలి అని ఎవరైనా చెప్పారా? లేదు. పుస్తకాలు ఉన్నదే జ్ఞానం అలా తీసుకోనండి ఉంటే ప్రభుజీ. ఇక జ్ఞానం ఇక్కడ ఉంటుంది. అది ఎంత ప్రచారం అవుతే అంత పుస్తకాల భక్తులు ద్వారా వస్తారు. జ్ఞానాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. రామానుజుల వారు కూడా భగవద్గీత ప్రచారమే చేశారు ప్రభుజీ. రామానుజుల వారు కూడా చాలా ప్రచారం చేశారు భగవద్గీత గురించి. ఎప్పుడు భగవద్గీతలో శ్లోకాలను చదువుతూ వాటి యొక్క భావాలను భక్తులకు ప్రజలకు వివరించేవారు ప్రభుజీ. అప్పుడు కూడా రామానుజుల వారి కాలంలో కూడా. పుస్తకాలలో జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే అందరూ జూమ్ లోకి వచ్చి అందరూ క్లాసులు అటెండ్ అవ్వలేరు కదా. ఎంతమంది క్లాస్ తక్కువ మంది వస్తారు. పుస్తకం ఇస్తే వాళ్ళు చదువుకుంటారు, ఎప్పుడప్పుడు వాళ్ళే చదువుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళు చదువుకుంటారు. మన ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు పుస్తకం తీసి వాళ్ళు చదువుకుంటారు. అండ్ ఆటోమేటిక్ వస్తారు ప్రభుజీ. వాళ్ళకి ఆటోమేటిక్ వస్తాయి బుక్ చదివితే కదా. అందులో మార్పు అనేది వస్తుంది. అది ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. మొన్న ఒకరికి నేను చెప్పాను ప్రభుజీ, మీరు ఆన్లైన్ క్లాసులకి అది రావద్దు, ఏమి చెయ్యొద్దు, నేను భగవద్గీత బుక్ కొనిస్తాను, మీరు రోజు ఒక్క శ్లోకం ఒక భావం అర్థం చదువుకోండి, షాప్ లో కూర్చుంటారు కదా ఖాళీగా ఉన్నప్పుడు. అయ్యి బాబు నేను చదవలేను, నాకు బుక్ కొనివ్వద్దు అంటున్నారు. ఇంకేం కొనిస్తాను ప్రభుజీ? వద్దంటున్నారు చాలా మంది. అదే ప్రాబ్లం, భయపడుతున్నారు, వద్దంటున్నారు. ఏవో కొన్ని మూఢ నమ్మకాలు కూడా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. భగవద్గీత ఇంట్లో ఉంటే యుద్ధం జరుగుతుంది అంటారు. వాళ్ళు కొనుక్కో, నేను కొనిస్తానన్నా కూడా మాకు వద్దంటున్నారు. ఇంకే ఎంతమందిని అడుగుతాం ప్రభుజీ? అదే కష్టం. అంటే కొన్ని క్లాసుల కంటే వద్దు, బుక్ కొనిస్తాను, మీరు ఇంటి దగ్గర రోజుకి ఒక్క శ్లోకం చదువుకోండి, మీకు శ్లోకం ప్రభుజీ ఇంకోటి ఏం జరిగిందంటే అది కొన్ని చోట్ల ఎవరైనా చనిపోయినప్పుడు మంచి మంచి పుస్తకాలు పంచితే చాలా మంచిది. ఎందుకంటే గరుడ పురాణం అంతా వింటున్నారు కదా ఇప్పుడు అందరూ, బాగా అవేర్నెస్ ఎక్కువ, ఆ భయంతో వింటున్నారు. సో అందరూ భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, అది భాగవత్ ఒక బుక్ అలాంటిది పంచుతుంటే వాళ్ళు తీసుకొని పక్కన పెట్టి వస్తున్నారు. పాపం అవుతుంది తీసుకొని వస్తానేసి అని చాలా చోట్ల చూశాను ప్రభుజీ. మంచి మంచి చిన్న చిన్న భగవద్గీతలు పంచుతారు. ఇప్పుడు చెన్నై వస్తుంది కదా మన దాంట్లో. మొన్న అవి హైదరాబాద్ లో నాకు అనుభవం అయింది ప్రభుజీ. వాళ్ళు ఎంత కష్టపడి అదే భగవంతుడి విషయాలన్నీ, అంటే ఇప్పుడు మనం ఏమి చేయకుండా భౌతిక కర్మ కార్యాలలోనే పడి చనిపోయాము, ఇది ఎవరికి ఇలా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి కొంత జ్ఞానం వచ్చి ఈ గరుడ పురాణం అంతా విన్న తర్వాతనే అనుకుందాం ఆ ఒక 15 రోజులకు అది పంచుతుంటే ఎవరన్నా పక్కన పెట్టేసి వచ్చారు ప్రభుజీ. భోంచేసి ఆ గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఏది అంటే ఏమో ఇస్తారు కదా గిన్నెలు, అవి ఎంత దారుణం అనుకున్న ప్రభుజీ. ఆవిడ ఎంత బాధపడరు నాతోటి. చూడు ఉద్దేశంతో ఆవిడకి చాలా చిన్న వయసు ప్రభుజీ. ఆవిడ అది అర్థం చేసుకొని తీసుకొచ్చి ఇచ్చినందుకు ఇప్పుడు కూడా ఇంత అవేర్నెస్ వచ్చినా కానీ ఇలాగే ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఇక్కడ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అందరూ గిన్నె పళ్ళాలు ఎత్తుంటే పుచ్చుకుంటున్నారు, బుక్కులు ఎత్తుంటే మాకు బుక్ వద్దు, గిన్నె అది ఎలా మారాలో అర్థం కావట్లేదు ప్రభుజీ. నేను 4-5 చెప్పి తీసుకోండి అని చెప్పి చేతికి ఇచ్చాను నేను. అదేనండి. అంటే ఇప్పుడు అందరూ గరుడ పురాణం చదువుతున్నారు. మీరు గరుడ పురాణం చదివితే గరుడ పురాణంలో లెందీగా చెప్తారన్నమాట. చివరికి లాస్ట్ కి చెప్పేది ఏంటంటే భక్తి చేయండి, భగవద్గీత చదవండి అని లాస్ట్ ఇంట్లో వాళ్ళు ఏదో అర్థం చేసుకొని ఇలా ఉండకూడదు, మనం ఈ భౌతికంగా మనం పడిపోకూడదని ఏదో మొత్తానికి ఆవిడకి చాలా తక్కువ ఏజ్ ప్రభుజీ, 40 ఏళ్ళు 38 ఏళ్ళు. ఆవిడ ఎంత వీనో అర్థం చేసుకుని వాళ్ళ పూర్వీకుల ద్వారా వీనో ఏదో చేసింది. ఎంత చక్కగా తీసుకోవాలి ప్రభుజీ. ప్రచారం చేయండి అందరూ భక్తులు. సరే, థ్యాంక్ యూ మత్స్య రియలైజ్ చెప్పినందుకు. సో మంచి టైం నడుస్తుంది. మీరందరూ కూడా బుక్స్ దయచేసి డిస్ట్రిబ్యూట్ చేయండి అండ్ మాకు కూడా సహకారం చేయండి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. భగవద్గీతను మా దగ్గర కూడా కొన్ని భగవద్గీతలు ఉన్నాయి, కొన్ని పుస్తకాలు. ఓకే, మేము పంపిస్తాము. బుక్స్ మీకు కావాలి, మీరు పంపిస్తానంటే ఎవరికైనా ఇస్తాను అంటే చెప్పండి. ఓకే, నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు బుక్స్ పంపిస్తాను. బుక్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, చాలా భగవద్గీతలు ఉన్నాయి, భాగవతం ఉంది, చైతన్య చరితామృతం ఉంది. కొన్ని ఇవన్నీ అమ్మో చాలా పెద్ద పుస్తకాలు అంటే చిన్న చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి.
ఓకే, ఎంత ఒక వితిన్ 50 రూపీస్ ఉంటాయి చిన్న చిన్న పుస్తకాలు, అవి ఎవరైనా తీసుకుంటాం. సో ఆ పుస్తకాల్లో కూడా చాలా పవర్ ఉంది. ప్రభుపాదుల వారి పుస్తకాలు చిన్న పుస్తకమైనా కూడా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు చాలా మార్పు అనేది వస్తుంది మనుషుల్లో. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మీరు కూడా చేయండి, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, అండ్ మాకు కూడా సహకరించండి. మీకు ఏమైనా కావాలంటే, హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. ఓకే, నేను మీకు పంపిస్తాను. ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ, మాకు కావాలి ప్రభుజీ ఒక 10 or 12 బుక్స్ అయితే. ఆల్రెడీ ఒక 25 బుక్స్ దాకా డిస్ట్రిబ్యూట్ చేశాం ప్రభుజీ. ఈ 1 year లో 1 year పట్టింది ప్రభుజీ 20 బుక్స్. నాకు మెసేజ్ పెట్టండి మాతాజీ నాకు ఒకసారి. ఇంకోటి ప్రభుజీ, నిన్న పిలిచామంటారు ప్రభుజీ. మొన్న వీటన్నిటి టికెట్స్ పెట్టారు కదా ప్రభుజీ, స్పెషల్ రోజులకి, గోవర్ధన పూజకి, వాటికి చక్కగా 500 అట్లా పెట్టి టికెట్ ఎక్కువేనే అనుకున్నా కానీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసాద వితరణ సమయంలో వాళ్ళు పువ్వులన్నీ ఇస్తూ పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు 2 ఇచ్చారు ప్రభుజీ. ఓకే, వెరీ నైస్. హారతి బుక్లు, హారతి బుక్, చిన్న హారతి బుక్ అది, తర్వాతనేమో చైతన్య మహాప్రభుది ఒకటి, లేకపోతే అట్లా ర్యాండమ్ గా 2 బుక్స్ ఇచ్చారు ప్రభుజీ. ఒక్కొక్కటికి ఎంత అసలు హ్యాపీగా అయ్యాం. ఎక్కడండి, ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు? అబిడ్సే టెంపుల్ లో ప్రభుజీ మొన్న. హైదరాబాద్ టెంపుల్. చాలా బాగుంది ప్రభుజీ, ఆ పద్ధతి అయితే చాలా బాగుంది ప్రభుజీ, నాకు నచ్చింది అసలు. వెరీ నైస్, బాగా చేస్తున్నారులేండి. ఇప్పుడైతే బాగా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు అందరు భక్తులు. అన్ని ఆలయాల్లో కూడా చాలా ఉత్సాహంగా భక్తులు చేస్తున్నారు. అంతే. అదే మరి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మీరు పుస్తకాలు ఇచ్చినప్పుడు కూడా విసిగించకండి, విసిగించకుండా పుస్తకాలు ఇమ్మని చెప్తారు. అది మీరు ఎక్స్ప్లెయిన్. అది మన వంతుగా, మాకేమంతగా మా వంతుగా పక్కన ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటి, జస్ట్ ఇప్పుడే భగవద్గీత వాళ్ళు ఈ పుస్తకాలు ఏమో యూజ్ అవుతాయి, సాల్వాలో ఇవ్వచ్చు కదా అనేసి అంటుంటే, ఇప్పుడు మాకు మేము ఇందులోకి వచ్చాం కాబట్టి, ఇప్పుడు నా పక్కన వెనకాల ముందు ఉన్నవాళ్ళు అక్కడ కూర్చొని అంటున్నారు మరి తీసుకొని. నేను అన్నాను, ఇది చాలా బాగుంటాయి అసలు, ఈ పాటలు కానీ ఈ చిన్న చిన్న స్టోరీలుగా చాలా బాగుంటాయి, ఒకసారి చదివి నచ్చలేదంటే మీరు ఎవరికైనా ఇవ్వండి, మీరు అలా వదిలేసి వెళ్ళకండి. నేనంటే అవునా అది వింటాము అంటే 10 మంది చేస్తే ఒక్కళ్ళన్నా వింటారు కదా, పక్కన వాళ్ళు కూడా వింటారని ఏదో చెప్తూ ఉండాలేమో అనిపిస్తుంది ప్రభుజీ, వాళ్ళంతా విసుకున్నా కానీ. ప్రయత్నం మీరు చేయండి, మీరు సక్సెస్ అవుతారు. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎప్పటికప్పుడు బుక్స్ గురించి ఎవరికైనా చెప్తూ ఉండండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చెప్పండి బుక్స్ గురించి. బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు పెట్టుకోలేకపోతే కనుక మాకు చెప్పండి, మీరు ఆర్డర్ పెడితే మేము పంపించేస్తాం. మీరు ఏ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్ పంపిస్తాం. మీరు ఎవరికైనా పంపించాలనుకుంటే ఆ అడ్రస్ చెప్పేస్తే వాళ్ళ అడ్రస్ మేము పంపిస్తాం. మేమంతా కూడా సిస్టమ్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, అదే కొంతమంది డబ్బులు ఎక్కువ అనేసి మానేస్తున్నారు, అట్లా ఉంటుంది ప్రభుజీ. డబ్బులు ఎక్కువ అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాంలేండి. మీరు చెప్పండి, మేము ఇంకా మా పర్సనల్ ఏదో ఒకటి పెడతాం. ఇంకా అంతే, మనం ఏదో ఒక విధంగా భగవద్గీతని మనం పంపించాలి. అది పర్సనల్ గా ఏదైనా విరాళాలు వేసుకొని ఏదో ఒకటి చేసుకుందాం డివోటీస్ అందరూ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం అందరికి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ. చెప్తున్నారా? మీ అమ్మగారు చాలా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రభుజీ బుక్స్. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు.